డిస్క్లైమర్ గైస్, ఈ వీడియోలో చూపించే కంటెంట్ మొత్తం కూడా సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్, సెక్యూరిటీ రివ్యూస్ అండ్ కాన్ఫిగరేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా ఎక్కడ కాపీ కొట్టింది ఆర్ఎల్స్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి అయితే తెచ్చుకున్నది కాదు. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి వెబ్సైట్ అంతా బిల్డ్ చేసి దాన్ని ఒక లోకల్ సర్వర్ లో టెస్ట్ చేసి దాని తర్వాత లోకల్ సర్వర్ లోనే ఫిక్స్ చేయడం అయితే చూపించడం జరిగింది. అంతేకాదు, ఇక్కడున్న వల్నరబిలిటీస్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది గైస్. సో ఇదంతా కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ గానీ లేకపోతే డెవలపర్స్ గానీ వాళ్ళ యొక్క పర్టికులర్ కెరీర్ ని పెంచుకుంటారని ఈ వీడియో అయితే తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఎటువంటి ప్రమోషన్స్ గానీ లేదంటే ఎటువంటి మాలిషియస్ యాక్టివిటీస్ గానీ చేయడం అయితే జరగలేదు. సో ప్రతి టెస్ట్ అండ్ ప్రతి డెమోన్స్ట్రేషన్ కూడా ఎథికల్ గా, కంట్రోల్డ్ గా, ఒక రెస్పాన్సిబుల్ మేనర్ లో అయితే తయారు చేయడం జరిగింది గైస్ ఈ వీడియోని. థ్యాంక్ యూ. The content in this video is entirely original, created based on secure coding practices, security reviews, and configurations best practices. No material has been copied from external sources. The video is designed to educate individuals interested in cybersecurity and developers looking to improve their understanding of security. All demonstrations, including the websites and its functionality, were built from scratch and tested within a secure local environment. Vulnerabilities were intentionally triggered for educational purpose, and the video showcases how to identify and fix these security flaws. This content is intended solely for learning and ethical use. No endorsement or promotions of malicious activities is intended. All tests and demonstrations were conducted in a controlled and responsible manner. Thank you. ఈ వీడియోలో మనం సెక్యూర్ కోడ్ రివ్యూ అండ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో చూద్దాం గైస్. సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్లీ ఇది నేను ఒక పర్టికులర్ మినీ ప్రాజెక్ట్ లాగా తయారు చేయడం అయితే జరిగింది. ఇందులో ఏంటంటే మనకి సెక్యూర్ కోడ్ రివ్యూ అండ్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ పూర్తిగా ప్రాక్టికల్‌గా చూపించబోతున్నాను అనమాట. అంతేకాకుండా మనం ప్రతీది కూడా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయబోతున్నాం. వెబ్‌సైట్ అవ్వనివ్వండి, డేటాబేస్‌కి కనెక్ట్ చేయడం అవ్వనివ్వండి, దాని తర్వాత మనం వల్నరబిలిటీ టెస్టింగ్ అవ్వనివ్వండి, దాని తర్వాత పర్టికులర్ వల్నరబిలిటీస్ కోడ్‌ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా ప్రాక్టికల్‌గా చూపించబోతున్నా గైస్. అంతేకాదు, మీకు గాని పర్టిక్యులర్ మినీ ప్రాజెక్ట్ కావాలనుకుంటే మన గిట్‌హబ్ ప్రొఫైల్‌లో అయితే అవైలబుల్ ఉంది గైస్. ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా! ఈ లింక్ విజిట్ చేస్తే సరిపోతది. మీరు ఈ ప్రాజెక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, దీనికొక బేసిక్ ప్రీ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే సైబర్ సెక్యూరిటీ‌లోన అడ్వాన్స్‌డ్ టాపిక్ అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు 3 లాంగ్వేజెస్ వచ్చుండాలి. ఒకటి హెచ్‌టీఎంఎల్, దాని తర్వాత మైఎస్‌క్యూఎల్ డేటాబేస్, అండ్ ఆఫ్టర్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పీహెచ్‌పీ ఉంటే సరిపోతది గైస్. అంతేకాకుండా ఇక్కడ మనం 2 టూల్స్‌ని యూజ్ చేయబోతున్నాం. ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు, జాంప్ అండ్ సబ్లైమ్ టెస్ట్. సో ఈ జాంప్‌లో ఏమవుద్దంటే మనం ఏదైతే ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నామో అది లోకల్ హోస్ట్‌లో హోస్ట్ చేయాలి కాబట్టి జాంప్‌ని వాడబోతున్నాం. అంతేకాకుండా కోడింగ్ చేయడానికి సబ్లైమ్ టెస్ట్‌ని వాడబోతున్నాం అనమాట. సో పదండి వెబ్‌సైట్ క్రియేట్ చేసేద్దాం. ఇప్పుడు యాజ్ యూజువల్ మనం వెబ్‌సైట్‌ని హోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక లోకల్ సర్వర్‌ని సెటప్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ జామ్ కంట్రోల్ ప్యానెల్‌ని యూజ్ చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ సీ. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నా అపాచీ సర్వర్ అండ్ మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఒకటి. ఓకే, డన్. ఇది స్టార్ట్ చేసిన తర్వాత మన లోకల్ హోస్ట్‌లో ఇది రన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో దానికి నేను ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ తీసుకొని మన లోకల్ ఐపీ విచ్ ఈస్ నథింగ్ బట్ ద 127.0.0.1 మన లోకల్ హోస్ట్‌ని చెక్ చేస్తున్నా. ఓకే, ఫైన్. ఇది బానే వర్క్ అవుతుంది. పీహెచ్‌పీ మై అడ్మిన్‌కెళ్ళి చూద్దాం డేటాబేస్ ఎలా వర్క్ అవుద్దో. సో ఈ డేటాబేస్ గూడా బానే వర్క్ అవుతుందని అర్థమవుతుంది. ఇదంతా గూడా లోకల్ హోస్ట్‌కి కనెక్ట్ అయ్యి ఉంది గైస్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ లోకల్ వెబ్ సర్వర్‌లో ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయబోతున్నాం. సో దానికన్నా ముందు నాకు ఒక పర్టిక్యులర్ డేటాబేస్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎస్‌క్యూఎల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ డేటాబేస్. సో డేటాబేస్ నేమ్ ఏం పెడతా అంటే ఏసీఈపీ, ఏ చైతన్య ఈశ్వర్ ప్రసాద్ అనమాట ఫుల్ ఫార్మ్ వచ్చేసి. గో. ఇక్కడ చూడండి మనకి డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్‌క్యూఎల్‌లోకెళ్ళి ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం గైస్. నాకు లాగిన్ టేబుల్ కావాలి యాస్ వెల్ యాస్ ద కమెంట్స్ టేబుల్ కావాలి. సో అందులో ఏమేమి ఉండాలో కూడా అన్నీ చూసుకుందాం. ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ కూడా చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మనం డెవలపర్స్ కాదు కాబట్టి నేను ఇది డెవలపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోవట్లేదు. అంటే ప్రతి స్టేట్మెంట్‌ని, ప్రతి క్వెరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోవట్లేదు. జస్ట్ ఇందులో వల్నరబిలిటీ, సెక్యూర్ కోడ్ రివ్యూని ఎలా చేయాలి, ఆఫ్టర్ రివ్యూ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి చూపించబోతున్నా. సో జాగ్రత్తగా చూడండి. సో లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ టేబుల్ చేద్దాం. క్రియేట్ టేబుల్. టేబుల్ పేరు వచ్చేసి ఏం పెడదామంటే లాగిన్. ఒక లాగిన్ టేబుల్ కావాలి. ఓకే, లెట్స్ సీ. నాకొక ఐడీ, ఇందులో ఇంటీజర్స్ కావాలి. ఇంక్రిమెంట్ ప్రైమరీ కీ, ప్రైమరీ కీ. డన్. నాకు ఇంకా యూజర్ నేమ్ కావాలి.
ఐడీ, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ వేర్ క్యాట్ ఎంత 50 ఇచ్చుకుందామనమాట. 50 లిమిట్ చాలు. నాట్ నల్. అండ్ పాస్వర్డ్ ఇచ్చుకుందాం గైస్. పాస్వర్డ్ సరిపోతది. ఇది గూడా 50 ఇచ్చేద్దాం. సింపుల్ గైస్, ఇందులో నేనేం చేయట్లేదు. జస్ట్ ఒక టేబుల్ తయారు చేస్తున్నా. అది గూడా లాగిన్ అనే పేరు పెట్టి, అందులో నేను ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ జస్ట్ ఆ 3 మాత్రమే క్రియేట్ చేస్తున్నా. సో, ఇవన్నీ ఎలా కనెక్ట్ చేయాలి అవన్నీ గూడా ఫర్దర్‌గా చూద్దాం. డోంట్ వరీ. అండ్ ఇది డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అయితే కాదు. ఇట్స్ ఎ సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. డన్. మనం లాగిన్ చేసాం. అండ్ యాస్ వెల్ యాస్ నేను ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఏంటి అంటే కమెంట్స్ టేబుల్ అనమాట. సో, పెడదాం. క్రియేట్ టేబుల్ పేరొచ్చేసి కమెంట్స్. ఎందుకంటే నేను ఈ పర్టిక్యులర్ కమెంట్స్ ఫీల్డ్‌లోనే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఇంజెక్ట్ చేయబోతున్నాననమాట. సో, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు. అండ్ మీరు చాలామంది కన్‌ఫ్యూజ్ అవ్వచ్చనమాట. ఈ కోడింగ్ మొత్తం వస్తేనే మనకిదొస్తదంటే కాదు గైస్. మీకు పెద్ద పెద్ద ఊప్స్ కాన్సెప్ట్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథం అంత అవసరం లేదనమాట. సో, మీకు ఒక బేసిక్స్ ఆఫ్ కోడింగ్ వచ్చి, ఆ కోడ్‌ని చూడంగానే మనకు అర్థమవుతుందంటే చాలు. ఎందుకంటే కోడ్ అంతా కూడా డెవలపర్స్ డెవలప్ చేసి ఇస్తారు. దాని తర్వాత మనం ఎక్కడ ఎగ్జాక్ట్‌గా ఏ ఫంక్షన్స్ యాడ్ చేయాలి, లేదంటే ఎక్కడెక్కడ లాజిక్ మనకి ఆ వల్నరబిలిటీ ట్రిగ్గర్ చేసే లాజిక్ ఉంది. దాన్నెలా మనం కవర్ చేయాలి అనేది చూసుకుంటే సరిపోద్ది. మనం జస్ట్ చిన్న చిన్న లైన్స్ యాడ్ చేస్తామనమాట. కాన్ఫిగర్ చేయడమే మన పని. ఓకే. సో, లెట్స్ సీ. సో, ఇక్కడ నేనొచ్చేసి మళ్ళీ నాకు కమెంట్స్‌లో ఏం కావాలి? కమెంట్ పర్టిక్యులర్ ఐడీ, యూజర్ నేమ్ మీద బేస్ అయి ఉంటది కాబట్టి నేను డైరెక్ట్‌గా చేసేస్తున్నా. గైస్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వట్లేదు. బికాజ్ టైమ్ వేస్ట్ అయిపోద్దనమాట. చూడండి, నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నా ఇక్కడ. కామర్స్ ఇవ్వకుండా, అవి ఇవ్వకుండా కొన్ని కొన్ని చోట్లయితే ఏం కాదు. బట్ సమ్‌హౌ గైస్ మనకి ఎర్రర్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. అందుకే మనం ప్రతి చిన్నది కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేద్దాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వి ఆర్ నాట్ ద డెవలపర్స్ గైస్. వి ఆర్ ద హ్యాకర్స్. సో, మనకి డెవలప్‌మెంట్ నాలెడ్జ్ అంత అవసరం లేదు. బట్ ఉంటే మనకి బెనిఫిట్ అనమాట. పైన ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం జాగ్రత్తగా చూసుకోవాలని. సో, ఇక్కడ ఏంటంటే మనకి 2 టేబుల్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఒకటి కమెంట్స్ టేబుల్ అండ్ యాస్ వెల్ యాస్ ద లాగిన్ టేబుల్. అందులో ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇందులో వచ్చేసి కమెంట్ అనమాట. ఏందంటే మనం జస్ట్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో, అంటే కమెంట్‌ని ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా అది స్టోర్ అవ్వడానికి, లేదంటే ఆ డేటా ఇందులో రిఫ్లెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయన్నమాట ఈ 2. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిజిస్టర్ చేయకుండానే డైరెక్ట్‌గా డేటాను కూడా ఇందులో ఇన్సర్ట్ చేసేద్దాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే మనం లాగిన్ అవ్వాలంటే రిజిస్టర్ అవ్వాలి గైస్. సో, ఇక్కడ రిజిస్టర్ అవ్వకుండానే నేను డైరెక్ట్‌గా లాగిన్ అయితే చేసేస్తున్నా. సర్టెన్ కమెంట్స్ యాడ్ చేద్దాం. అండ్ యాస్ వెల్ యాస్ ద యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ కూడా ఇందులోనే యాడ్ చేద్దాం. సో, లెట్స్ సీ. ఐ నో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది కష్టంగానే అనిపిస్తది. దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం. సో, ఇన్సర్ట్ ఇంటూ లాగిన్. ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నాం? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్. వాల్యూస్. ఏమిద్దామంటే ఇక్కడ చైతన్య. యూజర్ నేమ్ చైతన్య ఇద్దాం. అండ్ ఆల్రెడీ పాస్వర్డ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి పాస్వర్డ్ ఏమిద్దాం? పాస్వర్డ్ చైతన్య 1, 2, 3 అని ఇచ్చేద్దాం. ఓకే. సింగిల్ కోట్స్ చైతన్య 1, 2, 3. సో, మనకి ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేసింది. అండ్ రెండో యూజర్‌ని కూడా మనం చేద్దాం. ఇతని పేరు వచ్చేసి ఈశ్వర్ అని పెడదాం. నెక్స్ట్ సింగిల్ కోట్స్ ఈశ్వర్ 1, 2, 3 పాస్వర్డ్. అండ్ జాగ్రత్తగా చూసుకోండి గైస్. ఏది తప్పు ఇచ్చినా సరే మొత్తం ఎగిరిపోతదనమాట. మళ్ళీ ఇంకో యూజర్‌ని కూడా యాడ్ చేద్దాం. ప్రసాద్
ప్రసాద్ 1, 2, 3 జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఫైన్. వాల్యూస్ ఇన్సర్ట్ టు లాగిన్. ఓకే. ఇది కూడా మనం కరెక్ట్‌గానే చేసాం. ఓకే. మనం కమెంట్స్ కూడా యాడ్ చేసేద్దాం అనమాట కొన్ని. ఇన్సర్ట్ ఇంటూ ఇందులోకి కమెంట్స్ అనే టేబుల్‌లోకి. యాక్చువల్లీ ఈ టేబుల్స్ క్రియేట్ అయిన తర్వాతే మనకి ఈ 2 క్రియేట్ అవుతాయనమాట. అందుకే మనం ఎప్పుడైనా సరే కింద మీద ఇవ్వకూడదు. ఫస్ట్ ఎప్పుడైనా టేబుల్. దాని తర్వాతే ఇది లాగిన్ అనే టేబుల్‌లోకి యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ డైరెక్ట్‌గా వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ కమెంట్స్ కూడా ఇచ్చేద్దాం. సో, యూజర్ నేమ్ అండ్ కమెంట్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం కదా! ఇందులోని సో, లెట్స్ సీ. యూజర్ నేమ్ కమెంట్ ఇచ్చామా? కమెంట్స్ ఇచ్చామా? కమెంట్ అని ఇచ్చాం. ఫైన్. సేమ్ వాల్యూస్ కింద డిఫైన్ చేసేద్దాం. సింగిల్ కోట్ చైతన్య. కమెంట్స్ కూడా ఇద్దాం. వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే మనం యూజర్ నేమ్స్ టైప్ చేసేద్దాం. ప్రసాద్ డాట్ మెన్షన్ చేద్దాం. ఇక్కడ ఏదో ఒకటి కమెంట్ ఇద్దాం. లైక్ దిస్ ఈజ్ ఎన్ చైతన్య కమెంట్. అంటే నాది. అంటే చైతన్య యొక్క యూజర్ యొక్క కమెంట్ అనమాట ఇది. మళ్ళీ సేమ్ అనమాట. ఇదెవరిదంటే ఈశ్వర్స్ కమెంట్ అనమాట. ఒకసారి చెక్ చేద్దామంతా. సో, మనం ఏం చేసాం ఇక్కడ ఒక టేబుల్‌ని క్రియేట్ చేసాం ఫస్ట్. ఏం టేబుల్ అంటే లాగిన్. లాగిన్‌లో ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇంటిజర్ వాల్యూ, ఎల్‌కేఆర్ అంటే టైప్ చేసేదనమాట యూజర్ నేమ్, పాస్వర్డ్స్. సో, ఇక్కడ ఓన్లీ ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఐడీ, ఇంటిజర్, ఆటో ఇంక్రిమెంట్ అన్నీ బానే చేసాం. ఐడీ కూడా ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ కావాలి. అయింది. ఎల్‌కేఆర్ 50 కమెంట్ టెస్ట్ నాట్ నల్. ఓకే గైస్. ఇదంతా కూడా బానే ఉందనమాట. ఆ తర్వాత టేబుల్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోద్ది కదా! నెక్స్ట్ ప్రాసెస్ ఇన్సర్ట్ చేయడం అనమాట. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్ మనం రిజిస్టర్ చేయకుండానే ఆటోమేటిక్‌గా మనం ఈ పర్టిక్యులర్ టేబుల్‌లోకి ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. అంతే. సో, తర్వాత మనం లాగిన్ చేసుకునేటప్పుడు డైరెక్ట్‌గా రిట్రైవ్ చేసుకోవచ్చనమాట యూజర్ నేమ్, పాస్వర్డ్స్‌ని. చైతన్య 123, ఈశ్వర్ 123. ది ఐడీ ఆటో ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఈ ఐడీ అసైన్ అయిపోతాయి వీటికి. సో, మనం బాధపడాల్సిన పనైతే లేదు. సో, దాని తర్వాత కమెంట్స్. కామా, సింగిల్ కోట్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. సో, ఫైన్ గైస్. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా చేసేద్దాం. అండ్ ఇక్కడ కామర్స్ పెడదాం. యాహ్! ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. సో, ఇప్పుడు గో చేసి చూద్దాం. అండ్ కాపీ చేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎర్రర్స్ రావచ్చు. చెప్పలేం. గో చేసుకుందాం. ఐ నో. ఇక్కడ మనకి సర్టెన్ ఎర్రర్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాం అనేది జాగ్రత్తగా చూద్దాం. అట్ లైన్ 2 ఇక్కడ మనకి ప్రాబ్లమ్ అయింది. మనం ఏం చేసామో చూద్దాం గైస్. ఐడీ ఐఎన్‌టి గైస్. యాక్చువల్లీ ఇది ఐ అని పెట్టేసాం. యాక్చువల్లీ ఇంటీజర్స్ అనమాట. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం గో చేద్దాం. ఐ నో ఇలాగే అయితా ఉంటాయన్నమాట మనకి మిస్టేక్స్. మళ్ళీ పొజిషన్ 32 అంటే కమెంట్ ఎట్ లైన్ 2 ఇక్కడ కూడా మనం టేబుల్స్ దగ్గర కూడా ఐ అని పెట్టేసాం. ఇంటీజర్స్. ఫైన్. ఇప్పుడు మనం గో చేద్దాం. ఇంకోటి కూడా ఉంది. ఆల్రెడీ టేబుల్ లాగిన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఫైన్. దట్స్ నాట్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే మనం ఇక్కడ టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయిపోయిందంట. సో, ఈ క్రమంలో మనం ఏం చేస్తామంటే కావాలనుకుంటే ఇది మొత్తం కాపీ చేసుకునో, లేదంటే ఈ పర్టిక్యులర్ ఫీల్డ్‌నే మనం అక్కడ పేస్ట్ చేయొచ్చనమాట. కాకపోతే ఇది మొత్తం కాపీ చేసుకొని న్యూలోకి వెళ్ళి ఈ పర్టిక్యులర్ డేటాబేస్‌ని డిలీట్ చేసేద్దాం. ఓకే. డిలీట్ చేయడానికి డ్రాప్ డేటాబేస్. ఏ డేటాబేస్ వద్దు మనకి? ఏసీఈపీ. ఎందుకంటే అదే క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను గో చేస్తా. సో, గో చేయంగానే ఇక్కడ నా డేటాబేస్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ న్యూ మీద క్లిక్ చేసి ఎస్‌క్యూఎల్‌లోకెళ్ళి ఇప్పుడు నేను మొత్తం పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేయబోతున్నాను అనమాట మళ్ళీ. ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి చూసుకోండి. ఒక డేటాబేస్ క్రియేట్ చేసేద్దాం. యాక్చువల్లీ మనం డిలీట్ చేస్తాం కదా! క్రియేట్ కూడా చేయాలనమాట. క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ పేరొచ్చేసి నేనేమిద్దాం అనుకుంటున్నా ఏసీఈపీ. మనం ఇందాక చెప్పినట్టే డిలీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. అనిశెట్టి చైతన్య ఈశ్వర్ ప్రసాద్ ఏసీఈపీ అంటే. సో, దీని తర్వాత దీన్ని యూజ్ కూడా చేయాలి మనం డైరెక్ట్‌గా. యూజ్ చేయాలి కాబట్టి యూజ్ ఏ డేటాబేస్‌ని యూజ్ చేయాలనుకుంటున్నాం?
ఏసీఈపీ డేటాబేస్. అంటే ఫస్ట్ స్టెప్ ఆటోమేటిక్‌గా డేటాబేస్ క్రియేట్ అయిపోద్ది. తర్వాత యూజ్ అవుద్ది. అందులో వచ్చేసి టేబుల్ అండ్ యాస్ వెల్ యాస్ కమెంట్స్ అనే టేబుల్. ఈ 2 టేబుల్‌లు క్రియేట్ అవుతాయి. ఆ తర్వాత లాగిన్‌లో ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత కమెంట్స్‌లో ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో, గో మీద క్లిక్ చేస్తున్నా. ఫైన్. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఒక డేటాబేస్ పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయిపోయింది గైస్. సో, లాగిన్‌లో చూద్దాం. సో, లాగిన్‌లో చూసుకుంటే ఇక్కడ చూడండి యూజర్ నేమ్, పాస్వర్డ్ చైతన్య, చైతన్య 123, ఈశ్వర్, ఈశ్వర్ 123. కమెంట్స్‌లో చూద్దాం. కమెంట్స్ గూడా మనకి కమెంట్ ఉంది చూడండి. యూజర్ నేమ్ ఇంగో ఇది క్రియేట్ చేశాడు. ఈ కమెంట్ చేశాడు. ఈ కమెంట్ చేశాడు. ఫైన్. సో, ఇక్కడ మనకి కావాల్సిన టేబుల్స్ అండ్ యాస్ వెల్ యాస్ ద కాలమ్స్ అన్నీ వచ్చేసినాయన్నమాట. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పర్టిక్యులర్ డేటాబేస్‌ని ఇంకా మన యొక్క వెబ్‌సైట్‌కి కనెక్ట్ చేయాలి. సో, దానికోసం మనం ఏం చేయాలంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జామ్ సర్వర్‌ని మనం సెటప్ చేసుకున్నాం కాబట్టి, దీనికో పర్టిక్యులర్ ఫోల్డర్ ఉంటదనమాట. హెచ్‌టి డాక్స్ అని. ఆల్రెడీ మన డెవలపర్స్‌కి తెలిసే ఉంటది. సో, మనం అది ఓపెన్ చేద్దాం. హెచ్‌టి డాక్స్. సో, ఇక్కడ నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఫోల్డర్ క్రియేట్ చేయబోతున్నా. సో, దీని పేరేంటంటే ఏసీఈపీ అని పెట్టేద్దాం. ఓకే. ప్రాజెక్ట్ పేరు ఏసీఈపీ. ఫైన్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ ఏసీపీ అనే దాంట్లోనే నా ఫైల్స్ అన్ని క్రియేట్ చేయబోతున్నాననమాట. సో, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి నేనేం చేస్తా అంటే నా సబ్లైమ్ టెస్ట్ కావాలంటే మీరు ఇంకేదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదేందంటే కొంచెం మనకి ఫ్లెక్సిబుల్‌గా అండ్ ఈజీగా అండ్ చాలా స్పీడ్‌గా ఉంటదనమాట. సో, ఇందులో నేను ఫస్ట్ ఏం చేయబోతున్నా అంటే ఇన్‌సెక్యూర్‌గా ఉండే ఒక కోడ్‌ని రాయబోతున్నా. ఆ తర్వాత సెక్యూర్‌గా ఉండే కోడ్‌ని కూడా రాయబోతున్నా. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఇన్‌సెక్యూర్ కోడ్‌ని రాసి ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ అంటే ఒక పర్టిక్యులర్ ల్యాబ్ వల్నరబుల్ ల్యాబ్ తయారు చేద్దాం. అందులో మీకు వల్నరబిలిటీస్ అన్నీ చూపిస్తా. చూపించిన తర్వాత సెక్యూర్ ల్యాబ్ తయారు చేద్దాం. ఎందుకు? ఆ పర్టిక్యులర్ కోడ్‌లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఆ కోడ్‌ని మనం ఎలా నీట్‌గా వల్నరబిలిటీ లేకుండా రాయాలి అనేది చూపిస్తాననమాట. సో, లెట్స్ సీ. సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలంటే కనెక్షన్ గైస్. మనం ఒక డేటాబేస్ అనేది బిల్డ్ చేస్తాం ఇక్కడ. అవునా? ఏసీఈపీ. సో, దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలనమాట మన లోకల్ వెబ్‌సైట్‌కి. సో, దానికోసం మనం ఏం చేయాలంటే వేరియబుల్ సర్వర్ నేమ్. సో, ఫస్ట్ నేను దీన్ని సేవ్ చేస్తా. సేవ్ యాస్ ఎందులో సేవ్ చేయాలనుకుంటున్నాం? హెచ్‌డాక్స్. జాంప్ హెచ్‌డాక్స్ మనం ప్రాజెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకున్నాం? ఏసీఈపీ ఈ ఫోల్డర్‌లో. సో, దీని పేరు ఏమిద్దామంటే కనెక్షన్ డాట్ పీహెచ్‌పీ అని ఇచ్చేద్దాం. ఎందుకంటే మనం కనెక్షన్ బిల్డ్ చేస్తున్నాం కదా! ఒక డేటాబేస్‌కి. సో, కనెక్షన్ డాట్ పీహెచ్‌పీ ఈ నేమ్స్ అన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంక్లూడ్ చేసేటప్పుడు ఇవి మనం వాడతామనమాట. ఓకే. కనెక్షన్ డాట్ పీహెచ్‌పీ. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ పీహెచ్‌పీ అని రాసేద్దాం. సర్వర్ నేమ్ కన్నా ముందు. పీహెచ్‌పీ ఫైన్. సో, పర్టిక్యులర్‌గా మనం ఫస్ట్ డేటాబేస్‌ని కనెక్ట్ చేయాలి కాబట్టి, మనం ఏం చేస్తామంటే, ఇలా డాలర్ సైన్ ఇచ్చి ఒక వేరియబుల్ తయారు చేయబోతున్నాం. సర్వర్ నేమ్. సర్వర్ నేమ్ ఏంటి? ఏముంది సింపుల్ గైస్. యాక్చువల్లీ మనం ఏం చేయబోతున్నామంటే, లోకల్ హోస్ట్‌లో కనెక్ట్ చేయబోతున్నాం కాబట్టి, ఇక్కడ నేను లోకల్ హోస్ట్ అని ఇచ్చేస్తా. మీకు మీ ఇష్టం అనమాట. మీరు ఒకవేళ ఏదైనా పర్టిక్యులర్ డొమైన్ ఉంటే మీరు అది కూడా ఇచ్చుకోవచ్చు. ఇక నేనేం చేస్తా అంటే, మళ్ళీ ఒక యూజర్ నేమ్ అనే వేరియబుల్. సో, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ గుర్తుపెట్టుకోండి గైస్ ఎప్పుడైనా సరే మన యొక్క డేటాబేస్ నేమ్ అనేది డిఫాల్ట్ డేటాబేస్ నేమ్ అనేది రూట్ అనే ఉంటదనమాట. లోకల్ హోస్ట్‌లో అయితే అంటిల్ అన్లెస్ మీరు చేంజ్ చేసే వరకు అది చేంజ్ అవ్వదు. సో, రూట్ ఇచ్చేద్దాం. అండ్ ఇంకేముంటదంటే పాస్వర్డ్. సో, పాస్వర్డ్‌లో వచ్చేసి ఏంటంటే ఎంప్టీ చేయండి గైస్. యాక్చువల్లీ ఎందుకు ఎంప్టీ అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ అయితే ఎంప్టీయే ఉంటది డేటాబేస్‌కి. ఒకవేళ మీరు గాని ఏమైనా ఇచ్చుకుంటే గనక పాస్వర్డ్ అది వేరేదేమైనా అయ్యుండొచ్చు. అది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన యొక్క డేటాబేస్ నేమ్ అనమాట. మనం అసలు ఏ డేటాబేస్‌కి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ రాయాలి. డీబీ నేమ్ డేటాబేస్ నేమ్ వచ్చేసి ఏంటంటే మనకి ఏసీఈపీ. ఈ డేటాబేసే మనం చేయాలనుకుంటున్నాం. ఫైన్. ఒకసారి స్పెల్లింగ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎందుకంటే ఇవి మనం తర్వాత ఫర్దర్‌గా యూజ్ చేయబోతున్నాం. సో, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. దీని తర్వాత ఏంటంటే ఒక కనెక్షన్ క్రియేట్ చేసేద్దాం. వేరియబుల్ కాన్ ఈజ్ ఈక్వల్స్ టు మై ఎస్‌క్యూఎల్‌ఐ కనెక్ట్. ఏం కనెక్ట్ చేయబోతున్నాం? ఇది ఉంది చూడండి. సర్వర్ నేమ్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇంకా ఒక డీబీ నేమ్ అనమాట. ఈ వేరియబుల్స్‌నే మనం
కనెక్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో, లెట్స్ సీ. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫైన్. ఆఫ్టర్ దట్ మనం కనెక్షన్ కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇఫ్ ఆర్ ఎల్స్ ఆర్ డై స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. మన కాన్ వేరియబుల్ CO డై వెదర్ ఆ కనెక్షన్ కరెక్ట్‌గా లేకపోతే పోతదనమాట. సో, ఏమని ఇవ్వమంటాం? కనెక్షన్ ఫెయిల్డ్ అని ఇవ్వమంటాం. కనెక్షన్ ఫెయిల్స్. కనెక్ట్. ఎర్రర్. సో, అంత పర్ఫెక్టా గైస్? అంతా చెక్ చేద్దాం. ఫైన్. సో, దీన్ని నేను సేవ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే మనం కనెక్షన్.php అని ఇచ్చేసాం కదా! సో, దీన్ని మనం ఎక్కడ సేవ్ చేసుకున్నాం? ACEPలో సేవ్ చేసుకున్నాం. అండ్ ఇంకొక ఫైల్ తీసుకుంటా. సో, నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఒక రిజిస్టర్ ఫార్మ్ అయితే తయారు చేయబోతున్నా గైస్. సో, రిజిస్టర్ ఫార్మ్ తయారు చేయబోతున్నా కాబట్టి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. క్వెషన్ మార్క్ PHP ఎప్పుడైనా ఇది ఇచ్చేసుకోవాలి, గుర్తుపెట్టేసుకోండి. దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ యాస్ దీని పేరు ఏం పెడదామంటే రిజిస్టర్ అని పెట్టేద్దాం. రిజిస్టర్ ఫార్మ్ కాబట్టి. రిజిస్టర్.php సేవ్. ఎప్పుడైనా గైస్ గుర్తుపెట్టుకోండి, మనం ఈ రిజిస్టర్‌ని డేటాబేస్‌లోకి పంపించాలి కాబట్టి పర్టిక్యులర్ డేటాబేస్ కనెక్షన్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో, దానికొచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇంక్లూడ్ ఏం చేయాలనుకుంటున్నాం? ఒకటే ఫోల్డర్‌లో ఉంది కాబట్టి డైరెక్ట్‌గా సింగిల్ కోట్స్ ఇచ్చేసి ఆ పర్టిక్యులర్ ఫైల్ నేమ్ రాయాలి. కనెక్షన్.php. అంటే ఇక్కడ చూసారు కదా! ఇక్కడ దీన్నే అనమాట ఇందులో రాసేది. కిందకొద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోస్ట్, గెట్, అప్డేట్ ఈ రిక్వెస్ట్‌ల గురించి మీకు తెలిసే ఉంటాయి. సో, అందులో ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక పర్టిక్యులర్ దాన్ని లాగిన్ అవ్వాలనుకున్నా, రిజిస్టర్ అవ్వాలనుకున్నా ఈ పోస్ట్ అనే మెథడ్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటది. ఓకే. గెట్ మెథడ్స్ ఇవన్నీ మీరు వినే ఉంటారు. న్యూ యూజర్ నేమ్ రిజిస్టర్ అవ్వడానికనమాట. మీరు ఒకవేళ రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఆ డేటాబేస్‌లోకి అయితే రావాలి కదా! సో, పోస్ట్ మెథడ్ కావాలి కాబట్టి $సైన్ ఇచ్చేసి పోస్ట్ వేరియబుల్ వచ్చేసి న్యూ యూజర్ అని ఇద్దాం. న్యూ యూజర్. యూజర్ నేమ్ అవసరం లేదు. యూజర్ అని ఇద్దాం. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్‌తో పాటు మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? పాస్వర్డ్. ఇక్కడ మళ్ళీ న్యూ పాస్వర్డ్. పోస్ట్ న్యూ పాస్ అని ఇద్దాం. సరిపోతది. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే కిందకెళ్ళి ఇదెందుకంటే గైస్ యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో ఏం జరుగుద్ది ఈ పర్టిక్యులర్ రిజిస్టర్ ఫీల్డ్‌లో మన యొక్క పాస్వర్డ్స్ ఏవైతే రిజిస్టర్ చేయబోతున్నామో అవి ఒక ప్లెయిన్ టెస్ట్ అనమాట. అంటే యాస్ వెల్ యాస్ ద ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అలా తయారు చేయబోతున్నాం అనమాట మన ల్యాబ్‌ని. అంటే నార్మల్‌గా డెవలప్ చేస్తున్నాం వెబ్‌సైట్‌ని సెక్యూరిటీ లేకుండా. ఇఫ్ డాలర్ సర్వర్ మనకు కావాల్సింది రిక్వెస్ట్ మెథడ్. పోస్ట్ ప్రతి లాజిక్‌ని నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయను గైస్. మళ్ళీ మళ్ళీ టైం వేస్ట్ చేయడం అయితే నాకు నచ్చదు. సో, దట్స్ వై డైరెక్ట్‌గా కోడ్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నా. న్యూ యూజర్ నేమ్ ఇది మనకు కావాల్సింది. ఓకే. న్యూ పాస్ అంతా బానే ఉంది. సో, ఇక్కడి వరకైతే మనం అంతా కరెక్ట్‌గానే చేసాం. పర్టిక్యులర్ న్యూ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఈ వేరియబుల్స్ మనం ఎప్పుడైతే రిజిస్టర్‌లో ఎంటర్ చేస్తామో అది ఎక్కడికెళ్ళాలి గైస్? డేటాబేస్‌లోకెళ్ళాలి. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఈ పర్టిక్యులర్ ఇన్‌పుట్ అంటే మనం ఏదైతే టైప్ చేస్తామో వాటిని మనం యూజర్స్ అండ్ యాస్ వెల్ యాస్ మన పాస్వర్డ్స్ అనేవి డేటాబేస్‌కి రిలేటెడ్ చేయాలి కాబట్టి సో, దాని స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చేద్దాం. సో, $SQL ఈజ్ ఈక్వల్స్ టు మీకు తెలిసింది ఇందాక మనం డేటాబేస్‌లో కూడా ఇచ్చాం. ఇన్సెట్ ఇంటూ ఏ టేబుల్‌లోకి?
లాగిన్ టేబుల్‌లోకి. వాల్యూస్ ఏంటి? మీకు తెలిసిందే. యూజర్ నేమ్స్ అండ్ యాస్ వెల్ యాస్ ద పాస్వర్డ్. వాటి వాల్యూస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవే అనమాట. సో, డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేసేద్దాం. టైం వేస్ట్ కాకుండా. న్యూ పాస్వర్డ్ ఇది వచ్చేసి అన్ని కరెక్ట్‌గానే టైప్ చేసాము. ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే మనం డెవలపర్స్ కాదు. మళ్ళీ చెప్తున్నా. సో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పనికిరాదు. ఇప్పుడు మనం ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ చూద్దాం. మీకు తెలిసిందే. దీన్నొచ్చేసి మనం ఎందుకు వాడతాం? వెదర్, ఇఫ్ ఒకవేళ అంతా బావుంటే సక్సెస్‌ఫుల్ అని చూపి. లేదంటే ఫెయిల్ అని చూపి. అంతే. ఎల్స్, ఇఫ్, ఎల్స్ ఇదే అవుద్దనమాట. సో, ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చేద్దాం మనం. ఇఫ్ కండిషన్. సో, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఏం చేయాలి మనం? ప్రింట్ చెయ్యి. ఏం ప్రింట్ చేస్తావో మన ఇష్టం అనమాట. నేనిక్కడ ఏమిస్తానంటే రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని ఇచ్చేద్దాం. యూ కెన్ లాగిన్ రైట్ నౌ. ఏదో ఒకటి మీ ఇష్టం రాయొచ్చనమాట. సో, ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేద్దాం. H1 క్లోజింగ్ ట్యాగ్ కూడా యూజ్ చేద్దాం. రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్. స్మాల్ లెటర్‌లోనే ఇచ్చేద్దామండి. ఇది చూడడానికి బావుంటది. యూ కెన్ లాగిన్ రైట్ నౌ ఆర్ ఎల్స్ యూ కెన్ నౌ లాగిన్ అని కూడా పెట్టుకుందాం. లాగిన్. చాలులే. ఇదే ఎక్కువ. సో, ఇక్కడొచ్చేసి మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. అయితే దీని తర్వాత ఇఫ్ ఉంటే ఎల్స్ ఉండాలి కదా! ఎల్స్ ఎకో ఇందులో కూడా మనం సేమ్ చేయాల్సి ఉంటది గైస్. లైక్ హెడ్డింగ్. అంటే ఇందాక సక్సెస్ అయింది కదా! ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి. క్లోజింగ్ ట్యాగ్స్ కూడా ఇచ్చేద్దాం. ఫెయిల్డ్ అని చూపించడమో, లేదంటే మన రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్. దీన్ని ఇంకేమైనా పెట్టొచ్చు. మీకు కావాలనుకుంటే లైక్ ప్లీజ్ ట్రై అగైన్ అని పెడదాం. కొంచెం రియల్‌గా ఉంటది. ఫైన్. అంతే. ఇంకేం అవసరం లేదనమాట. రిజిస్టర్‌లో మనకి ఇది ఉంటే చాలు. కాకపోతే గైస్ దీనికి ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేద్దాం. బ్యాక్ ఎండ్ ఒకటే సరిపోదు కదా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని తయారు చేద్దాం గైస్. సింపుల్ ఇది. మీ హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ అనమాట. చాలా ఈజీగా ఉంటది. రిజిస్ట్రేషన్ ఒక హెడ్డింగ్ ఇచ్చేద్దాం. హెచ్2 ట్యాగ్స్ యూజ్ చేసి. హెచ్2 అండ్ క్లోజింగ్ హెచ్2 రిజిస్టర్ న్యూ యూజర్. ఇక్కడ మన ఫార్మ్‌ని మనం యాడ్ చేయబోతున్నాం అనమాట. సో, ఫార్మ్ మెథడ్ చూద్దాం. మెథడ్ వచ్చేసి పోస్ట్ అనమాట. మీకు తెలిసిందే. ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ మెథడ్. యాక్షన్ ఏంటి? ఏం పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నావు? దేని మీద పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నావు? అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఎక్కడ పడితే అక్కడ కాదు. రిజిస్టర్ డాట్ పీహెచ్‌పీ. లెట్స్ సీ. ఫస్ట్ ఒక లేబుల్ క్రియేట్ చేసేద్దాం. లేబుల్ క్లోజింగ్ లేబుల్ అండ్ దాని పేరు ఏం పెడదాం? ఆబ్వియస్‌లీ యూజర్ నేమ్ అని పెట్టేద్దాం. యూజర్ నేమ్. సో, దానికన్నా ముందు ఈ యూజర్ నేమ్‌లో ఫర్ న్యూ యూజర్. పైగా ఇందులో ఇన్‌పుట్ టైప్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి చేసేద్దాం. ఇన్‌పుట్ టైప్ వచ్చేసి టెస్టే కావాలి మనకి. ఐడీ ఏమో న్యూ యూజర్. నేమ్ కూడా న్యూ యూజర్ వాల్యూ. సో, ఈ న్యూ యూజర్‌కి అయిపోయింది.
సో, నెక్స్ట్ ఏంటంటే పాస్‌వర్డ్స్ అనమాట. సో, లెట్స్ సీ. లేబుల్ ఫర్ న్యూ పాస్. దీని పేరు ఏం పెడదామంటే పాస్‌వర్డ్ అని పెట్టేద్దాం. యాజ్ యూజువల్ క్లోజింగ్. లేబుల్ మళ్ళీ సేమ్ ఇన్‌పుట్ టైప్‌ని మెన్షన్ చేద్దాం. ఇన్‌పుట్ టైప్ వచ్చేసి పాస్‌వర్డ్. సేమ్ మళ్ళీ ఐడీ వచ్చేసి న్యూ పాస్. నేమ్ కూడా వచ్చేసి మళ్ళీ న్యూ పాస్. సో, వాల్యూ రైట్. ఇప్పుడేంటంటే పర్టిక్యులర్ వాల్యూ రిజిస్టర్ అవ్వాలనమాట. సో, దానికి మనం ఏం చేయబోతున్నామంటే ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ చేయమని అడుగుతున్నాం అనమాట. సబ్మిట్. దీని వాల్యూ రిజిస్టర్. ఇంకా మనం ఈ ఫార్మ్‌ని క్లోజ్ చేసేద్దాం. ఫార్మ్ డన్. సో, దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసాం ఫైన్. సో, నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నా అంటే రిజిస్టర్ అయిపోయిన తర్వాత కమెంట్ ఫీడ్‌ని కూడా మనం చేద్దాం. అండ్ యాజ్ వెల్ యాస్ ద లాగిన్. సో, ఈ 2 ఫైల్స్‌ని చేసేద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పర్టిక్యులర్ రిజిస్టర్ అయిందని మనం లాగిన్ చేయాలి కదా! సో, మనం లాగిన్ చేద్దాం. సో, దానికన్నా ముందు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ యాస్ రిజిస్టర్ ఉంది. కనెక్షన్ ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు చేయబోయేది లాగిన్ కాబట్టి లాగిన్.php అని పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే సేమ్ గైస్ ఈ లాగిన్‌లో కూడా మనకి డేటాబేస్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇంక్లూడ్ కనెక్షన్.php. ఓకే. ఫైన్. సెషన్ స్టార్ట్ చేద్దాం. దానికోసం మనం చేయాల్సింది సెషన్ స్టార్ట్ డన్. నెక్స్ట్ ఈ సెషన్‌లో అవన్నీ స్టార్ట్ అయ్యి ఇవన్నీ చేయాలన్నా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? పర్టిక్యులర్ డేటాని మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎక్కడ ఎంటర్ చేస్తాం? యాజ్ యూజువల్ మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్స్‌లోనే. సో, అది ఎక్కడి నుంచి రిట్రీవ్ అవుద్ది? డేటాబేస్ నుంచి రిట్రీవ్ అవుద్ది. సో, దానికన్నా ముందు మనం ఇక్కడ వేరియబుల్స్ మెన్షన్ చేయాలి. సో, లెట్స్ సీ. ఏ వేరియబుల్ సింపుల్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా వస్తది మనకి? నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పినట్టే పోస్ట్. సో, ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం? యూజర్. నెక్స్ట్ ఏంటి? పాస్వర్డ్. పిఎస్ఎస్ పాస్. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పర్టిక్యులర్ పోస్ట్ డేటాని అయితే మనం తెచ్చుకోవాలి కదా! లాగిన్ చేయడానికి. అయితే ఇది మనం ఎక్కడి నుంచి తెచ్చుకోబోతున్నాం? యాజ్ యూజువల్ గైస్ ఎక్కడి నుంచి? ఎస్‌క్యూఎల్ దగ్గర నుంచి తెచ్చుకోబోతున్నాం. సో, దానికోసం మనం ఏం చేయబోతున్నామంటే పర్టిక్యులర్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటది. సో, ఆల్రెడీ మనం ఇందాక ఇచ్చినట్టయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఉంది రిజిస్టర్‌లోనే. ఇక మీకు కనిపిస్తుందా? వెబ్ సర్వర్ రిక్వెస్ట్ మెథడ్. సో, దీన్ని నేను కాపీ చేసి డైరెక్ట్ పేస్ట్ చేసేస్తున్నా. సో, ఇప్పుడొచ్చేసి మనం ఒక చిన్న ఎస్‌క్యూఎల్ క్వెరీ అయితే రాయాల్సి ఉంటది. ఎందుకంటే, మనం ఎప్పుడైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో, అది డేటాబేస్‌లోంచి ఆ డేటాని రిట్రైవ్ చేసుకుంటదనమాట. సో, ఇప్పుడిక్కడ ఏం చేయాలంటే $SQL ఈజ్ ఈక్వల్స్ టు ట్రిపుల్ కోట్స్ ఏం చేయబోతున్నాం అంటే సెలెక్ట్ ఆల్. అంటే ఆల్ వచ్చేసి నథింగ్ బట్ ద స్టార్ అనమాట. స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? లాగిన్ అనే టేబుల్ నుంచే కదా మనం రిట్రైవ్ చేసుకునేది. ఫ్రమ్ లాగిన్ వేర్ యూజర్ నేమ్ పర్టిక్యులర్ యూజర్ నేమ్ ఏంటి? ఆ వేరియబుల్‌ని మనం అక్కడ యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ పైన ఇచ్చేసాం. మీకు ఐడియా ఉండే ఉంటది. ఈజ్ ఈక్వల్స్ టు అండ్ పాస్వర్డ్ కూడా మనకు కావాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయంగానే పాస్వర్డ్ రాదు కదా! అది కూడా మనం రిట్రైవ్ చేయాల్సి ఉంటది. సో, పాస్వర్డ్. సింగిల్ కోట్స్. పర్టిక్యులర్‌గా ఈ క్వెరీ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఎందుకైనా మంచిది. ఫ్రమ్ వేర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ పైనది
చూసారా? ఇక్కడ చిన్న మిస్టేక్ అయిపోయింది. డాలర్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డాలర్ వేరియబుల్ పాస్వర్డ్. ఫైన్. సో, ఇక్కడ మనకి ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను ఇచ్చుకుంటూ లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా టైం అయిపోతది గైస్. సో, థాట్స్ వై నేను డైరెక్ట్‌గా కోడ్‌నయితే రాసేస్తున్నా. మన రిజిస్టర్‌లో కూడా ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్‌ని మనం కాపీ చేసి జస్ట్ చేంజ్ చేద్దాం. టైం వేస్ట్ కాదు. రైట్. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్లేస్‌లో లాగిన్ అని పెట్టేద్దాం గైస్. నెక్స్ట్ గైస్ ఓకే. బ్యాక్ ఎండ్ అయితే లాజిక్ బిల్డ్ అయింది. సో, ఒకసారి చెక్ చేద్దాం ఎందుకైనా మంచిది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లాగిన్ ఫార్మ్‌ని కూడా హెచ్‌టీఎంఎల్‌లో తయారు చేసేద్దాం. అండ్ ప్రీవియస్ దానిలోనే ఉంటది గైస్. పెద్ద తేడా ఏమి ఉండదు. సో, జస్ట్ ఏం లేదు. ఈ పర్టిక్యులర్ లాగిన్ ఫార్మ్ ఉంది కదా! దీన్ని కాపీ చేసి రిజిస్టర్ ప్లేస్‌లో లాగిన్ పెడితే సరిపోతది. అంతకు మించి ఏం లేదు. లాగిన్ ఫార్మ్ ఇక్కడ లాగిన్ యూజర్ అంటే బాగోదు కాబట్టి లాగిన్ అని పెట్టేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి మెథడ్ పోస్ట్ యాక్షన్ రిజిస్టర్ డాట్ పీహెచ్‌పీ కాదు మనకు కావాల్సింది. లాగిన్ డాట్ పీహెచ్‌పీ ఎందుకంటే ఇది ఫైల్. ఇక్కడ న్యూ యూజర్ రాడు గైస్. ఎందుకంటే మనం పైన చూసుకుంటే ఆ వేరియబుల్ దగ్గర న్యూ యూజర్ అని ఇవ్వలేదు. యూజర్ అని ఇచ్చాం. టెస్ట్ ఈ ఐడీ కార్డ్ దగ్గర కూడా యూజర్. నేమ్ దగ్గర కూడా యూజర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన. ఇవన్నమాట ఇవ్వాల్సిందే. ఇక్కడ చూసుకుంటే న్యూ పాస్ అని రాదు. పాస్ అని వస్తది. పాస్వర్డ్. సో, ఇక్కడ కూడా ఇది తీసేద్దాం. ఇది కూడా తీసేద్దాం. సో, వాల్యూ సబ్మిట్ దగ్గర రిజిస్టర్ కాదు మనకు కావాల్సింది. లాగిన్ ఫైన్ ఫార్మ్ హాస్ బీన్ సబ్మిటెడ్. యాహ్! మొత్తం పర్ఫెక్ట్‌గా ఉంది. సో, దీన్ని మనం సేవ్ చేసేద్దాం. ఓకే. కనెక్షన్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయింది. లాగిన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకా ఏం కావాలి మనకి? కమాండ్ కావాలి. ఎందుకంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ టెస్ట్ చేయాలి కదా! సో, ఈ కమాండ్‌ని కూడా క్రియేట్ చేసేద్దాం గైస్. ఇది పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్. సో, దీనికి కూడా మళ్ళీ సేమ్ మనం కొత్త ఫైల్ తీసుకుందాం. పీహెచ్‌పీ దీన్ని ఏమని సేవ్ చేద్దాం? కమాండ్ అనే సేవ్ చేసేద్దాం. కమాండ్.పీహెచ్‌పీ కమాండ్.పీహెచ్‌పీ అనే ఫైల్ కింద సేవ్ చేద్దాం. సేవ్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే ఇంక్లూడ్ ఏమి ఇంక్లూడ్ చేయబోతున్నాం? కనెక్షన్ ప్రతిదానికి కావాలి. నెక్స్ట్ ఏంటంటే కమెంట్ అనమాట. ఈ కమెంట్ కూడా పోస్ట్ మెథడ్‌లోనే వెళ్తది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. నువ్వు ఏదైతే ఒక పర్టిక్యులర్ డేటా యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఎంటర్ చేయడం గాని, రిజిస్టర్ చేయడం గాని చేస్తావో ఇవన్నీ కూడా పోస్ట్ మెథడ్‌లో ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ డేటాని నువ్వు ఫోటో కావచ్చు, ఏదైనా నేమ్స్ అవ్వచ్చు అవన్నీ తెచ్చుకుంటున్నా అది గెట్ రిక్వెస్ట్‌లో ఉంటది. ఓకే. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్‌గా మన సైబర్ సెక్యూరిటీ క్రాష్ కోర్స్‌లో అయితే చెప్పాను. నెట్వర్కింగ్ వీడియోస్‌లో కూడా ఉంటాయి. మీరు చెక్ చేస్తే గనక. సో, అవి చూసి ఇక్కడికొస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటది. వేరియబుల్ కమెంట్ అని ఇచ్చేద్దాం ఇక్కడ. ఆల్రెడీ మనం డేటాబేస్ నేమ్ కూడా కమెంట్ ఇచ్చాం. మనకి పోస్ట్ మెథడ్ కాబట్టి పోస్ట్ COMMENT కమెంట్. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే సింపుల్. మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీని రిక్వెస్ట్ మెథడ్స్ అవన్నీ కూడా కాన్ఫిగర్ చేయబోతున్నాం అనమాట. సో, ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ మనకి యూజ్ అవుద్ది. సో, దీన్ని పెద్ద కాంప్లికేట్ చేసి డేటాబేస్‌కి కనెక్ట్ చేసి అంత రచ్చ చేయకుండా సింపుల్‌గా బిల్డ్ చేసేద్దాం. పోస్ట్ వేరియబుల్ ఏం కావాలి మనకి? కమెంట్ వేరియబుల్. CO కమెంట్. కమెంట్ వచ్చినట్టు కనిపియాలి కదా! సో, దానికి మనం ఎకో డబుల్ కోన్ ఇక్కడేంటంటే శానిటైజేషన్ లేకుండా డైరెక్ట్ యూజర్ ఇన్‌పుట్ అనేది తీసేసుకుంటుందనమాట. డేటాబేస్‌లోకి పంపించట్లేదు, తీసుకుంటుంది. ఇక్కడేంటి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేకుండా లేదు. సో, ఇప్పుడు ఇది ఎలా అయితదో కూడా మనం చూద్దాం. సో, దానికన్నా ముందు దీనికి కూడా సర్టెన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేద్దాం. సింపుల్ గైస్ దీనికి
కమెంట్ అనేది గూడా వచ్చేసింది. అండ్ దీన్ని సేవ్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు లాస్ట్ స్టెప్ గైస్. వీటన్నిటికి కలిపి ఒక పేజీలోకి తెచ్చేయడం అనమాట. సో, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసేద్దాం. న్యూ ఫైల్. సేవ్ యాస్ ఇన్‌సెక్యూర్ ల్యాబ్ అని పెడదాం. ఇన్‌సెక్యూర్ ల్యాబ్. ఓకే. ఐ మీన్ .php. సేవ్ చేద్దాం. ఇక్కడ సింపుల్ గైస్ ఏం లేదు. ఒక చిన్న HTML. అండ్ కంప్లీట్ గైస్. దీన్ని సేవ్ చేసేద్దాం. సో, దీన్ని క్లోజ్ చేసుకొని, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే, ఇది మనం ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టుకొని, ఎక్స్‌ప్లోరర్‌లోకి వెళ్ళి, HCDocsలోకి వెళ్ళి, మనం ఏం చేసాం ACEPలో ఇందులో కదా మనం చెక్ చేసుకుంది. ఇవన్నీ కలిపి నేను ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసుకోబోతున్నా గైస్. న్యూ ఫోల్డర్. ఇందులో ఏంటి ఇన్‌సెక్యూర్ అని రాద్దాం. ఇన్‌సెక్యూర్. పాత్ అనమాట. పాత్‌లో పర్ఫార్మ్ చేస్తున్నాం అంతే. ఓకే. ఈ ఫైల్స్ అన్నీ ఇందులోకి వచ్చేసినాయి. సో, ఇక్కడ మనం చూసుకుంటే గనుక ఒక వెబ్‌సైట్ క్రియేట్ అయిపోయినట్టే. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. దీన్ని కొంచెం పక్కకు తెచ్చుకొని ఇది పక్కకు పెట్టుకుందాం. సో, లెట్స్ సీ. 1270 పేరేమిచ్చాం ACEP. ఇన్‌సెక్యూర్ ఫోల్డర్. ఇక్కడ నేను చెప్పినట్టు ఇన్‌సెక్యూర్ ల్యాబ్ ఉంది కదా! దీన్ని ఓపెన్ చేస్తే చాలు. మనకు అన్నీ వచ్చేసినట్టే. ఫస్ట్ ఒకసారి లాగిన్ చెక్ చేద్దాం. చూసారా? సింటాక్స్ ఎర్రర్ వచ్చేసింది మనకెక్కడో. లైన్ 4 ఫైల్ అదేంటో చెక్ చేద్దాం. లాగిన్ ఓపెన్ చేద్దాం. లైన్ 4 ఓకే. మనం ఇది ఇవ్వాలి. ఓకే. ఆ ఎర్రర్ సాల్వ్ అయిన తర్వాత ఇంకో ఎర్రర్ వచ్చింది. ఫైన్ ఇది కూడా చూద్దాం. లాగిన్ పేజ్ 19 లాగిన్.phpలో 19 హియర్ ఇట్ ఈస్. ఏమొచ్చింది ఎర్రరు? సేవ్ చేద్దాం. రిఫ్రెష్. ఫైన్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎర్రర్ అనేది సాల్వ్ అయింది. సో, నార్మల్‌గా కోడింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తానే ఉంటాయి. అందులోని మనలాంటి నాన్ కోడర్స్ అంటే డెవలపర్స్ కాదు కదా మనం. హ్యాకర్స్ మనం. మనం ఎప్పుడూ టెస్టింగ్ ఫేజ్ మీద, ఫిక్సింగ్ ఫేజ్ మీద కూర్చుంటాం కాబట్టి, సో, నాకు కొంచెం కష్టమైందనమాట. ఫైన్. సో, లెట్స్ సీ. బ్యాకెళ్ళి రిజిస్టర్ కూడా చెక్ చేద్దాం. రిజిస్టర్‌లో కూడా ఏదో ఎర్రర్ వచ్చింది. అది చెక్ చేద్దాం. వేర్ ఈస్ ద రిజిస్టర్.php? హియర్ ఇట్ ఈస్. లైన్ ఎంత? లైన్ నంబర్ 12. లైన్ నంబర్ 12 హియర్ ఇట్ ఈస్. ఓకే. ఐ నో. ఇప్పుడు సేవ్ చేద్దాం. రిఫ్రెష్. డన్. రిజిస్టర్‌లో కూడా అయిపోయింది. కమెంట్ చూద్దాం. కమెంట్ నో ఎర్రర్ అనమాట. ఓకే. ఫైన్. ఫైన్. ఇక్కడ మనం ఇది క్లోజ్ చేసేద్దాం. సో, ఇక్కడితో ఏంటంటే మన యొక్క పర్టిక్యులర్ వెబ్‌సైట్ అనేది బిల్డ్ అయిపోయింది గైస్. ఓకే. ACEP వెబ్‌సైట్. అయితే ఇక్కడితో మన యొక్క పర్టిక్యులర్ వల్నరబుల్ వెబ్‌సైట్ ల్యాబ్ అనేది కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఇందులో వల్నరబిలిటీని ఫైండ్ చేయడం ఎలా? దాన్ని ఫిక్స్ చేయడం ఎలా? అని చెక్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వల్నరబిలిటీస్‌ని ఫైండ్ చేద్దాం. సో, లెట్స్ సీ. సో, ఇందులో వచ్చేసి కొన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయి. అన్నీ చెప్పట్లేదు. లైక్ ఒక ఇంపార్టెంట్ వల్నరబిలిటీస్ లైక్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ గాని, లేదంటే పాస్‌వర్డ్స్ మనకి ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అయిపోతాయన్నమాట. అవి గాని, లేదంటే SQL ఇంజెక్షన్స్ గాని ఇలాంటివి చూద్దాం. సో, లెట్స్ సీ. ఓకే. ఇందులో మనకి లాగిన్ ఉంది, రిజిస్టర్ ఉంది, కమెంట్ కూడా చేయొచ్చు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసి చూద్దాం అనమాట. ఎందుకంటే ఈ లాజిక్ అనేది కరెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో, లాగిన్‌లోకి వెళ్తా నేను. ఇక్కడ చూసుకుంటే మనకి చైతన్య 1, 2, 3, ఈశ్వర్ 1, 2, 3, ప్రసాద్ 1, 2, 3. ఫస్ట్ నేను ఒక యూజర్‌ని రిజిస్టర్ చేయాలనుకుంటున్నా. సో, యూజర్ నేమ్ వచ్చేసి TEST టెస్ట్, పాస్వర్డ్ కూడా TEST టెస్ట్ అని పెడతా. రిజిస్టర్ చేస్తా. రిజిస్టర్ సక్సెస్‌ఫుల్ యూ కెన్ నౌ లాగిన్. దీన్ని రిఫ్రెష్ చేద్దాం డేటాబేస్‌ని. ఇక్కడ చూడండి. టెస్ట్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది క్రియేట్ అయింది. ఫైన్. సో, దీన్ని ఇప్పుడు నేను లాగిన్ చేసి చూస్తా. TEST టెస్ట్. లాగిన్ చేద్దాం. లాగిన్ సక్సెస్‌ఫుల్. ఓకే. లాగిన్ కూడా సక్సెస్‌ఫుల్ అవుతుంది. అయితే గైస్ ఇందాక మనం చూసుకుంటే గనక రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి పాస్వర్డ్ అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అవుతుందనమాట.
ఫైన్ మాట్లాడదాం. కమెంట్ కూడా చూద్దాం. ఒకసారి ఇది కూడా వర్క్ అవుతుందా లేదా? ఏదో ఒకటి పెట్టి సబ్మిట్ కమెంట్. ఓకే. కమెంట్ కూడా ఇక్కడ వస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి వెబ్‌సైట్ లాజిక్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందనేది మనకు విషయం అర్థమైంది గైస్. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వల్నరబిలిటీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో, లెట్స్ సీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే లాగిన్‌లో ఏ వల్నరబిలిటీ ఉండే ఛాన్స్ ఉందో చెక్ చేద్దాం. సో, లెట్స్ సీ. యాస్ యూ నో గైస్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌కి కనెక్ట్ చేసాం కాబట్టి మనం ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ట్రై చేద్దాం. సో, నార్మల్‌గా ఏంటంటే మనం ఎప్పుడైనా యూజర్ నేమ్ రాంగ్ కొడితే మనకి యాక్చువల్ లాగిన్ ఫెయిల్ అయిపోయి ఆ ప్యానెల్ యాక్సెస్ మనకివ్వకూడదు. లేదంటే పోర్టల్ యాక్సెస్ కూడా మనకివ్వకూడదు. అయితే నేను ఇక్కడ ఎన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కొట్టినా సరే ఇష్టం వచ్చినయి ర్యాండమ్‌వి ఫెయిల్డ్ అని వస్తుంది. ఫైన్. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఏం చేయబోతున్నా అంటే ఎస్‌క్యూఎల్ బైపాస్ స్టేట్మెంట్స్‌ని వాడబోతున్నా. మీ అందరికీ తెలిసిందే అడ్మిన్. ఇంకా మీరు కావాలనుకుంటే దీన్ని పేలోడ్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. బర్బ్ సూట్‌తో యూజ్ చేస్తారా? దేనితో యూజ్ చేస్తారనేది మీ ఇష్టం. సో, నేను ఫస్ట్ దీన్ని పెట్టి ట్రై చేద్దాం. లాగిన్ అవ్వలేదు. దీన్ని పాస్వర్డ్ కింద పెట్టి ట్రై చేద్దాం. లాగిన్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదో ఒక రాండమ్ పాస్వర్డ్ అయితే టైప్ చేస్తా. సో, లాగిన్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. అంటే మనకి ప్యానెల్ యాక్సెస్ అనేది వచ్చేసినట్టే. సమ్‌టైమ్స్ అడ్మిన్ పోర్టల్ కూడా మనకి యాక్సెస్ వచ్చేస్తదనమాట. దీనివల్ల. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ అనేది ట్రిగ్గర్ అవుతుంది ఈ ల్యాబ్‌లో. అయితే దీని తర్వాత స్టెప్‌లో మనం వీటిని ఎలా ఫిక్స్ చేయాలి? కోడ్‌లో ఏమేం చేస్తే ఎలా ఫిక్స్ అవుద్దో కూడా నేను డిస్కస్ చేస్తా. ఫస్ట్ అయితే వల్నరబిలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ కన్ఫర్మ్డ్. రిజిస్టర్‌లో చూద్దాం. రిజిస్టర్ న్యూ యూజర్. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చూసుకుంటే, మన యొక్క పర్టిక్యులర్ పాస్వర్డ్స్ అనేవి ప్లెయిన్ టెక్స్ట్ చూడండి. ప్లెయిన్ టెక్స్ట్ ఇలా స్టోర్ అవ్వకూడదు పాస్వర్డ్స్ అనేవి. హాష్ ఫార్మాట్‌లో స్టోర్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది? పర్టిక్యులర్ హాష్ ఫార్మాట్‌లో స్టోర్ అవ్వకపోవడం వల్ల బ్రూట్ ఫోర్స్‌కి చాలా ఈజీగా ఉంటదనమాట. అండ్ ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఆర్ స్నిఫింగ్ టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు కూడా తెలిసిపోతది వాళ్ళకి. సో, సమ్ కైండ్ ఆఫ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్ ఎంత వాడినా డేటాబేస్ హ్యాక్ చేసిన తర్వాత ఇది ఈజీగా తెలిసిపోతది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి కమెంట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రై చేద్దాం. విల్ ట్రై. వస్తదో రాదో చూద్దాం. స్క్రిప్ట్ ఎలెట్ 1 స్క్రిప్ట్. సబ్మిట్ కమాండ్. ఇక్కడ చూడండి. పాపప్ వచ్చింది. సో, ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఉన్నట్టే. వీటిని ఎలా ఫిక్స్ చేయాలి అవన్నీ కూడా నేను చూపిస్తా. డోంట్ వరీ గైస్. సో, ఇప్పుడు లాగిన్‌లో కూడా చూద్దాం ఒకసారి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఏమైనా ఉందేమో అని. స్క్రిప్ట్ ఎలెట్ స్క్రిప్ట్ 1 దీన్ని కాపీ చేద్దాం. పాస్వర్డ్ సమ్ కైండ్ ఆఫ్ రాండమ్‌ది పెట్టి లాగిన్. ఫైన్. ఇందులో మనకి ట్రిగ్గర్ అవ్వట్లేదు. సరే రిజిస్టర్ చేసేటప్పుడు చూద్దాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసి టీఎస్టీ అని పెడతా. రిజిస్టర్. రిజిస్టర్ సక్సెస్‌ఫుల్లా? సో, ఇక్కడ మనం రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి స్టోర్ అవుతుంది. అది కూడా డైరెక్ట్ టెక్స్ట్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఫైన్. ఇక్కడ మనకు చూసుకుంటే సెషన్ ప్రాబ్లమ్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. సెషన్ హైజాకింగ్ అవ్వచ్చు. పాస్వర్డ్స్ అనేవి ప్లెయిన్ టెక్స్ట్‌లో వెళ్తున్నాయి. అదొక ప్రాబ్లమ్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. సో, ఈ 4 బగ్స్ అయితే మనం ఇక్కడ కనిపెట్టాం. సో, ఇప్పుడు వీటిని మనం ఫిక్స్ ఎలా చేయాలి? అవన్నీ కూడా చూద్దాం గైస్. సో, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? జస్ట్ ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసాం. అది కూడా వల్నరబుల్ వెబ్‌సైట్‌ని. ఆ తర్వాత సో, అక్కడున్న ఒక వల్నరబిలిటీస్‌ని అయితే ఫైండ్ చేసాం. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనం యాక్చువల్ సెక్యూర్ కోడ్ రివ్యూ అయితే చూడబోతున్నాం. ఇక్కడే మనం యాక్చువల్లీ కోడ్‌ని రివ్యూ చేసి ఫిక్స్ చేయబోతున్నాం అనమాట. మనకిక్కడ పర్టిక్యులర్ వల్నరబిలిటీస్ అయితే ఉన్నాయి ఫైన్. బట్ వీటిని ఎగ్జాక్ట్‌గా ఆ కోడ్‌లో మనం ఎలా ఫిక్స్ చేయబోతున్నాం ఇప్పుడు డీటెయిల్‌గా అయితే చూద్దాం. కోడ్ ఓపెన్ చేసి మరి దాన్ని రివ్యూ చేసి తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేసి మళ్ళీ వల్నరబిలిటీ టెస్ట్ చేసి అది ట్రిగ్గర్ అవుతుందో లేదో కూడా చూద్దాం అవన్నీ కూడా. సో, లెట్స్ సీ గైస్. ఇక్కడ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అండ్ జాగ్రత్తగా చూడండి. ఓకే. ఇప్పుడు మనం కమెంట్స్‌లో యాక్చువల్లీ ఏం చేసాం మనం ప్రీవియస్‌గా క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రిగ్గర్ అవ్వడం అయితే చూసాం. అయితే గైస్ యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది? క్రాస్ సైట్ స్క్రిప్టింగ్‌లో మనకి సర్టెన్ శానిటైజేషన్ అనేది మిస్ అయిపోయింది గైస్. ఇన్‌పుట్ వాలిడేషన్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనం కోడ్‌ని ఓపెన్ చేద్దాం. సో, లెట్స్ సీ. సో, మనం యాక్చువల్లీ ఇది ఎక్కడ ట్రిగ్గర్ అయింది? కమెంట్ ఒక ఫైల్‌లో రైట్? సో, ఇప్పుడు మనం కమెంట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయంగానే ఇక్కడ చూడొచ్చు కోడ్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఫర్దర్‌గా ప్రికాషన్స్ ఏం తీసుకోబోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్టెన్ ఫంక్షన్స్‌ని యాడ్ చేయబోతున్నాం గైస్. విచ్ ఈస్ నథింగ్ బట్ ద హెచ్‌టీఎంఎల్ స్పెషల్ క్యాట్స్ ఇవన్నీ శానిటైజేషన్ చేయడానికి, ఇన్‌పుట్ వాలిడేట్ చేయడానికి అన్నిటికి యూజ్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం పదండి.
సో, ఇక్కడ చూసుకుంటే మనకేమవుతుంది, సర్వర్ రిక్వెస్ట్ మెథడ్ పోస్ట్ అదంతా కూడా చెయ్యి. నువ్వు కమెంట్‌ని ప్రింట్ చేసి చూపించు అని కూడా చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే, ఒక పర్టిక్యులర్ హెచ్‌టీఎంఎల్ స్పెషల్ క్లాస్ అని చెప్పేసి ఒక చిన్న ఫంక్షన్ యాడ్ చేయబోతున్నాం. సో, ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్నింగ్ గైస్. సో, ఇది బిగినర్స్‌కైతే అర్థం కాకపోవచ్చు. కోడింగ్ మీద ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతేనే ఇది అర్థమవుద్ది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కోడింగ్ అండ్ యాస్ వెల్ యాస్ ద వీఐపీటీ మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే ఇది మీకు ఈజీగా అర్థమవుద్ది. సో, ఇక్కడ నేనేం చేస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్టిక్యులర్ వేరియబుల్ తీసుకుందాం. సేఫ్ కమాండ్ అని చెప్పి క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఏం చేయబోతున్నా అంటే, ఇక్కడ హెచ్‌టీఎంఎల్ స్పెషల్ క్లాస్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ ఫంక్షన్ వాడబోతున్నా. దేనికి గావాలి మనకి? కమెంట్‌కి గావాలి. సో, వేరియబుల్ కమెంట్ ఓకే. డన్. అయితే గైస్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గనక నేను ఒక సర్టెన్ ఫ్లాగ్ గూడా ఇస్తున్నాననమాట. అండ్ ఎన్కోడింగ్ గూడా చేద్దాం. సో, ఈఎన్‌టీ క్వట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. డోంట్ వరీ. తర్వాత ఎన్కోడింగ్ ఇద్దాం. డన్. సో, ఈ యొక్క చిన్న ఫంక్షన్ యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది టోటల్‌గా కూడా తీసేయొచ్చు. సో, అంతేకాదు ఇంకా చాలా ఉంటాయి ఫంక్షన్స్. సో, ఇదైతే మనకి జస్ట్ ఒక బేసిక్ సెషన్ కాబట్టి, ఇందులో మీకు ఓన్లీ హెచ్‌టీఎంఎల్ స్పెషల్ క్లాస్ ఫంక్షన్ అయితే చూపించబోతున్నా. సో, ఇక్కడ ఉన్న అన్నీ ఏం చేస్తాయో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. చూడండి గైస్. సో, ఇది ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్‌టీఎంఎల్ స్పెషల్ క్లాస్ అనేవి ఏం చేస్తదంటే, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్‌లో చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే ఇక్కడ 2 కమెంట్స్ ఇచ్చి స్క్రిప్ట్ జస్ట్ ఫర్ ద ఎక్స్‌ప్లనేషన్ గైస్ ఇక్కడ నేను రాస్తున్నా. స్క్రిప్ట్ లెట్ 1 స్క్రిప్ట్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి యాక్చువల్లీ వల్నరబిలిటీ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే, ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా మన డేటాబేస్‌లోకి గానీ, లేదంటే రిక్వెస్ట్‌లోకి గానీ ఎవాల్యుయేట్ అవుతున్నప్పుడు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పర్టిక్యులర్ ఇది ఏదైతే ఉందో, దీన్ని ఏం చేస్తదంటే గైస్, ఇక్కడ అండ్ ఎల్‌టీ అనే దానికి చేంజ్ చేసేస్తదనమాట. సో, దీనివల్ల ఏమవుద్ది అంటే, ఎప్పుడైనా సరే ఒక అటాకర్ ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రై చేసినప్పుడు, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ పర్టిక్యులర్ చిన్న జావా స్క్రిప్ట్ ట్రై చేసినప్పుడు, ఈ యొక్క పర్టిక్యులర్ ఉన్నాయి చూడండి లెస్ థాన్ గ్రేటర్ థాన్ ఇవి ఇలా మారిపోతాయనమాట. సో, దీనివల్ల ఏమవుద్ది? అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, దానివల్ల మలిషియస్ స్క్రిప్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ కావనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడ మనకి ఇది ఉంది చూడండి. దీన్ని ఫ్లాగ్ అంటామనమాట నార్మల్‌గా మనం. ఈ ఎంచి కోట్స్ అని చెప్పేసి. సో, ఇదేం చేస్తదంటే డబుల్ కోట్స్ ఉంటాయనమాట. ఓకే. సో, సింగిల్ కోట్స్ గాని, సో, అవి అక్కడ ఏం చేస్తదంటే హెచ్‌టీఎంఎల్ ఎంటిటీస్ కింద చేంజ్ అయ్యేటట్టు చూసుకుంటది. అంటే అండ్, క్యూఓటీ అలా చెప్పేసి ఉంటాయనమాట. డోంట్ వరీ ఫర్దర్‌గా ఎళ్ళే కొద్దీ ప్రాక్టికల్ కింద చూద్దాం. సో, ఇక్కడ ఇది చూసుకుంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తదంటే యూటీఎఫ్-8 సో, సింపుల్‌గా చెప్పాలంటే అది ఎన్‌కోడ్ అయిందా యూటీఎఫ్-8తో ఎన్‌కోడింగ్ ఇష్యూస్ అవాయిడ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. డోంట్ వరీ. ఐ నో ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో డోంట్ వరీ గైస్ ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, దీన్ని నేను సేవ్ చేస్తున్నా. అంటే మనం ఇక్కడ చూసుకుంటే కమెంట్ ఫార్మ్ అనేది సెక్యూర్ అయిందనే అర్థం. దీన్ని మనం మినిమైజ్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రై చేసి చూద్దాం గైస్. స్క్రిప్ట్ ఎలెట్ 1 క్లోజింగ్ ట్యాగ్ స్క్రిప్ట్. ఓకే. సబ్మిట్ చేద్దాం. యాక్చువల్‌గా ట్రిగ్గర్ అయింది. ఎందుకు ట్రిగ్గర్ అయింది? మనం కోడింగ్‌లో చిన్న మిస్టేక్ అయితే చేయడం జరిగింది గైస్. అదేంటో కూడా నేను చెప్తా. మీరు జాగ్రత్తగా చూడండి. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ ఏదైతే వేరియబుల్ కమెంట్ అని ఉందో, ఇది డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఏం చేసాం, ప్రింట్ చేయమని డైరెక్ట్‌గా దీనికే చెప్పాం. ఓకే. సో, దానివల్ల ఏంటంటే, డైరెక్ట్‌గా ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుందనమాట ఇక్కడ. సో, అక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఉంది చూడండి. ఈ సేవ్ కమెంట్‌ని దీన్ని కాపీ చేసి, ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో పేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే. పర్టిక్యులర్‌గా ఇప్పుడు లాజిక్ అనేది వర్కౌట్ అవుద్ది. సో, లెట్స్ సీ. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. వస్తదో రాదో. స్క్రిప్ట్ ఎలెట్ 1 క్లోజింగ్ ట్యాగ్ స్క్రిప్ట్స్. సబ్మిట్ కమెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ కమెంట్ చూపిస్తుంది తప్ప డైరెక్ట్‌గా రావట్లేదు. సమ్‌టైమ్స్ ఈ పర్టిక్యులర్ శానిటైజేషన్ కూడా సరిపోదు. ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటది. బేస్డ్ ఆన్ ద కోడ్ అనమాట. మనం ఏ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఉంది, డేటా ఇన్‌పుట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని కూడా చేయాల్సి ఉంటది గైస్. ఇది ఒక చిన్న డెమో సెషన్ కాబట్టి మీకు తక్కువే చూపిస్తున్నాను అనమాట. ఎక్కువ చూపించట్లేదు. సో, ఈ పర్టిక్యులర్ మెథడ్‌లో మనం ఏం చేసాం? ఏం లేదు. జస్ట్ ఏదైతే యూజర్ ఇన్‌పుట్ ఇస్తాడో వాటిని శానిటైజ్ చేయని చెప్తున్నాం ట్రిగ్గర్ అవ్వకుండా. ఓకే. నో ప్రాబ్లమ్. అయితే మాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ అయింది. నువ్వు ఇందాక ఏం చెప్పావు? ఇది చూసుకుంటే గనక ఇక్కడ చూడండి. ఇది పర్టిక్యులర్ ఫార్మ్. అంటే ఈ ఫార్మ్‌లోకి చేంజ్ అవ్వద్దని చెప్పావు. నాకివి కనిపించట్లేదు కదా! అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్టోర్డ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ గైస్.
సో, ఇది స్టోర్డ్ ఎలా అవుద్ది? దాన్నెలా మనం అవాయిడ్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. సో, ఎక్కడ స్టోర్ అవుద్ది యాక్చువల్లీ? స్టోర్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద డేటాబేస్‌లో ఏదైతే మన పర్టిక్యులర్ ఇన్‌పుట్ స్టోర్ అవుతుందో దాన్ని స్టోర్డ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటాం. ఐ నో ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది ఎవరికైతే తెలీదో. ఆల్రెడీ వీఏపీటీ ఇవన్నీ తెలుసుకునే రావాలి గైస్. సో, లెట్స్ సీ. ఇక్కడ చూడండి రిజిస్టర్. రిజిస్టర్‌లో ఏముందంటే యాక్చువల్లీ మనం రిజిస్టర్ చేసేటప్పుడే మన పర్టిక్యులర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది డేటాబేస్‌లో స్టోర్ అవుద్ది. సో, ఇక్కడ యూజర్ నేమ్ ఇందాక ఏమిచ్చాం? ప్రాసెస్ స్క్రిప్టింగ్ ఇచ్చాం. సో, దానివల్ల ఏమైంది? అది మన డేటాబేస్‌లో స్టోర్ అయింది. ఐ నో కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటది. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూద్దాం. మనం ప్రీవియస్‌గా చూసుకుంటే ఇది నేను ఆల్రెడీ మీకు చేసి చూపిచ్చాను. ఓకే. ఇప్పుడు దీన్ని మళ్ళీ చేద్దాం. ఇన్‌సెక్యూర్ ల్యాబ్ పీహెచ్‌పీ రిజిస్టర్ అవుదాం. అయితే నేను ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్‌గా చూపిచ్చాను కాబట్టి దీన్ని సెక్యూర్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇద్దాం. సేమ్ ఇలాగే అనమాట. సో, లెట్స్ సీ. రిజిస్టర్. సో, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి గైస్. మీరు కొంచెం శ్రద్ధగా వినాల్సి ఉంటదనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈ రిజిస్టర్ ఫార్మ్‌ని కొంచెం కిందకి దించేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ పెద్ద పని లేదు. సో, పీహెచ్‌పీ లాజిక్‌తో వర్క్ ఉందనమాట. సో, లెట్స్ సీ. మనం ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్లీ రిజిస్టర్ అవ్వడానికి అండ్ డేటాబేస్‌లో మనం వాటిని ఎగ్జాక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి చూసాం. సో, ఇక్కడ ఈ రిజిస్టర్ ఫార్మ్‌లో చూసుకుంటే గనుక మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి గైస్. ఏంటో చెప్పనా? ఒకటి, మన పాస్వర్డ్స్ అనేవి ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అయిపోతున్నాయి. 2, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ గూడా స్టోర్డ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా? అంటే లెట్స్ ఓపెన్ ద కోడ్. సో, ఇక్కడ చాలా సింపుల్‌గా ఉంది. ఏం లేదు. నువ్వేం చేస్తావంటే డైరెక్ట్‌గా యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఏదైతే టైప్ చేస్తారో అది డైరెక్ట్‌గా నువ్వు ఎస్‌క్యూఎల్ డేటాబేస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద మన పీహెచ్‌పీ మై అడ్మిన్ ఉంది కదా! అందులోకి నువ్వు ఇచ్చేసేయి అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాం అంతే. ఒకవేళ కరెక్ట్ అయితే ఫైన్. లేదంటే లేదు అన్నట్టున్నాం. సో, ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శానిటైజేషన్ చేయబోతున్నాం. అంతే కాకుండా వైట్ స్పేసెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయబోతున్నాం అనమాట. సో, అది ఎలా చేస్తాము అంటే ట్రిమ్ అనే ఒక చిన్న ఫంక్షన్ యూజ్ చేసి. ఐ నో కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటది. డోంట్ వరీ గైస్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇన్‌పుట్ శానిటైజేషన్ చేయబోతున్నాం గైస్. ఓకే. సో, యాక్చువల్లీ మనం ప్రీవియస్‌గా కూడా శానిటైజేషనే చేసాము. ఐ నో. బట్ ఇక్కడ ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా చేద్దాం. ఇదేం చేస్తదంటే ఏదైనా ఎక్స్‌ట్రా స్పేసెస్, వైట్ స్పేసెస్ ఉంటే గాని రిమూవ్ చేస్తది. దాని తర్వాత ఏంటంటే మన పర్టిక్యులర్ ఇన్‌పుట్‌ని శానిటైజ్ చేసి పంపిస్తదనమాట. సో, అది ఎలాగో కూడా చూద్దాం. సో, ఫస్ట్ నేనేం చేయబోతున్నా అంటే ఇక్కడుంది చూడండి. దీన్ని కొంచెం డౌన్ చేసి ఇక్కడ మనం యాడ్ చేయబోతున్నాం. సో, లెట్స్ సీ. వేరియబుల్ దేనికి యాడ్ చేయబోతున్నాం? పర్టిక్యులర్ యూజర్ నేమ్‌కి చేయబోతున్నాం. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా చూసుకుంటే మనకి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది యూజర్ నేమ్‌లోనే ట్రిగ్గర్ అయింది. సో, లెట్స్ సీ. వేరియబుల్ ఇంకొంచెం బ్యాక్ ఇద్దాం. యాహ్! ఇప్పుడు నీట్‌గా కనిపిస్తది. అండ్ ఇక్కడ హెడ్డింగ్ కూడా ఇవ్వచ్చు మనకు కావాలనుకుంటే. మీకు ఇస్తారో చూడండి. ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఇన్‌పుట్ శానిటైజేషన్. ఓకే. సో, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ న్యూ యూజర్ నేమ్. యూజర్ నేమ్‌కి ఇవ్వబోతున్నాం గైస్. సో, ఈజ్ ఈక్వల్స్ టు ట్రిమ్ ఫంక్షన్ యాడ్ చేద్దాం. ట్రిమ్ దేనికి యాడ్ చేస్తున్నాం? యూజర్ నేమ్‌కే కదా! సో, ఆ వేరియబుల్ యూజర్ నేమ్ ఇచ్చేద్దాం. న్యూ యూజర్ నేమ్. ఓకే. ఫైన్. దీనివల్ల ఏమవుద్ది? వైట్ స్పేస్ అనేది రిమూవ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఫిల్టర్ వార్ అని చెప్పేసి ఇంకోటి కూడా యాడ్ చేద్దాం. సో, ఇదేం చేస్తదంటే ఇన్‌వాలిడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తదనమాట. పనికిరాని చెత్త అదంతా కూడా. సో, ఐ నో డోంట్ వరీ. ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. ఎంటర్ చేయండి. సేమ్ అనమాట. దేనికి ఇవ్వబోతున్నాం? యూజర్ నేమ్‌కే. పాస్వర్డ్ హ్యాషింగ్ చేద్దాం. డోంట్ వరీ. అది నెక్స్ట్ చేద్దాం. ఫిల్టర్ వేర్ మెన్షన్ రైట్. సో, దేనికి చేయబోతున్నాం? సింపుల్. యూజర్ నేమ్. సో, న్యూ యూజర్ నేమ్. దీనికి కామా పెట్టి ఒక చిన్న ఫ్లాగ్ యాడ్ చేద్దాం. ఫిల్టర్ శానిటైజ్ స్ట్రింగ్. సో, ఇన్‌పుట్ శానిటైజేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం వైట్ స్పేస్‌ని రిమూవ్ చేసేయొచ్చు. ఇక్కడేమో మనం డైరెక్ట్‌గా ఇన్‌వాలిడ్ క్యారెక్టర్స్‌ని తీసేయొచ్చనమాట. సో, దీనివల్ల ఏమవుద్దంటే ఈ పర్టిక్యులర్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఉంది గదా! అంటే జావా స్క్రిప్ట్ అనమాట చిన్నది. అది పనికిరాదు. అవాయిడ్ చేసేస్తది. సో, ఇప్పుడేంటంటే యూజర్ నేమ్ పనయిపోయింది గైస్. ఇప్పుడు మనం పాస్వర్డ్ హ్యాషింగ్ చేద్దాం. దీని పేరు ఇక్కడ పెడుతున్నా. ఎందుకు ఈ పర్టిక్యులర్ హ్యాషింగ్ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్‌గా చూసుకుంటే మన పాస్వర్డ్‌కి ఏమైంది? డైరెక్ట్‌గా ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా
పర్టిక్యులర్ గిబ్రిష్ అంటే ఎన్‌క్రిప్టెడ్ ఫార్మ్‌లో స్టోర్ అవుద్దనమాట. దానివల్ల ఏమవుద్ది అది అర్థం కాదు. ఎవడికి అర్థం కాదు. అసలు ఏమైంది? ఎలా స్టోర్ అవుతుందనేది కూడా చెప్పలేమనమాట. సో, ఇక్కడ చూద్దాం. హాష్ పాస్వర్డ్ అని చెప్పేసి నేను ఇస్తున్నా ఒక వేరియబుల్. నేనే క్రియేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇప్పుడు ఫంక్షన్ యాడ్ చేద్దాం. సో, ఫంక్షన్ పేరేంటంటే గనక పాస్వర్డ్ హాష్. ఓకే. ఇక్కడ చూడండి. అన్నీ డైరెక్ట్‌గా వచ్చేసినాయి. పాస్వర్డ్ డిఫాల్ట్. ఇక్కడ మనం డైరెక్ట్‌గా మన యొక్క పర్టిక్యులర్ వేరియబుల్‌ని యాడ్ చేస్తే చాలు. సో, అదేంటి పాస్వర్డ్ కాబట్టి డాలర్ ఇక్కడ మనం ఏమిచ్చాం పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ కనిపిస్తుందిగా? న్యూ పాస్వర్డ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది పాస్వర్డ్ డిఫాల్ట్ అంటారు. ఇక్కడ ఏంటంటే బీక్రిప్ట్ అంటామనమాట దీన్ని. డోంట్ వరీ ఇది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దీనివల్ల ఏమవుద్దంటే మన పర్టిక్యులర్ పాస్వర్డ్ ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అవ్వదు. ఒక గిబ్రిష్ ఫార్మ్‌లో స్టోర్ అవుద్దనమాట. నేను అది కూడా చూపిస్తా మీకు. పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రిగ్గర్ చేసి అన్నీ చూపిస్తా. డోంట్ వరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకు కావాలనుకుంటే దీన్ని ఇంకొంచెం పర్టిక్యులర్‌గా ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ కాకుండా కూడా చూడొచ్చు. బట్ ఇది మనం తర్వాత నెమ్మదిగా చూద్దాం. సో, ప్రెజెంట్ దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి, దీన్ని క్లోజ్ చేసి, రిఫ్రెష్ చేద్దాం. ఓకే. సో, రిఫ్రెష్ చేసాం గైస్. ఫస్ట్ పాస్వర్డ్ గురించి చూద్దాం. ఇక్కడ నేను యూజర్ నేమ్ వచ్చేసి టెస్ట్1 అండ్ పాస్వర్డ్ వచ్చేసి టెస్ట్2. ఓకే. రిజిస్టర్ చేస్తా. రిజిస్టర్ సక్సెస్‌ఫుల్. ఓకే. రిఫ్రెష్ చేద్దాం. టెస్ట్1, టెస్ట్2. సో, ఎక్కడ ప్రాబ్లమ్ అయిందంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గైస్ యాక్చువల్లీ మనం ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లోకి ఏది తీసుకోవాలనేది ఇక్కడ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకు కావాల్సింది హాష్డ్ పాస్వర్డ్ అనమాట. హాష్డ్ పాస్వర్డ్. డన్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. సేవ్ చేసి. రిఫ్రెష్, రీసెంట్. ఇక్కడ ఏం చేద్దాం టెస్ట్3 అని కొడదాం ఈసారి. పాస్వర్డ్ కూడా టెస్ట్3 అని ఇద్దాం. రిజిస్టర్ నాట్ నౌ. రిఫ్రెష్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి గైస్. జాగ్రత్తగా చూసుకుంటే గనక మన యొక్క పర్టిక్యులర్ థింగ్స్ ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్‌లో కాకుండా వేరేలా స్టోర్ అయ్యాయి పాస్వర్డ్స్. సో, ఇక్కడ చూసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అవ్వట్లేదు గైస్. ఓకే. ఒక గిబ్రిష్ ఫార్మ్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇది మనం డైరెక్ట్‌గా లాగిన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. డోంట్ వరీ. ఇదే కొట్టాల్సిన పని లేదు. ఇక్కడ హాషెడ్ ఫార్మాట్‌లో అయితే స్టోర్ అయిపోయినాయి. సో, ఇక్కడితో ఏమైందంటే మనకి యాక్చువల్లీ ప్లెయిన్ టెక్స్ట్ ఏవైతే పాస్వర్డ్స్ ఉన్నాయో అది గిబ్రిష్ ఫార్మ్‌లోకి చేంజ్ అయిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఒక పర్టిక్యులర్ సెక్యూరిటీని మనం యాడ్ చేసాం. అండ్ లాగిన్ చేసేటప్పుడు కూడా చూద్దాం. దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రార్డినరీగా తయారు చేయొచ్చు. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్‌ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. అన్నీ చూద్దాం. సో, దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఈ పర్టిక్యులర్ స్టోర్డ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అయితే ఇక్కడ కొంచెం చూడడం జరిగింది. మరి ఇవి చేంజ్ అవుతున్నాయో లేదో కూడా చూద్దాం. యూజర్ నేమ్ యాజ్ యూజువల్ స్క్రిప్ట్ అలర్ట్ 1 స్క్రిప్ట్. ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ సంథింగ్ లైక్ టెస్ట్ అని ఇచ్చేద్దాం. రిజిస్టర్. రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్. యాక్చువల్లీ ఏమైంది? స్క్రిప్ట్‌లు ఎగిరిపోయినాయి. అలర్ట్ 1 ఒకటే చేసింది. ప్రీవియస్‌గా ఏమైంది? ఇక్కడ అన్నీ స్టోర్ అయినాయి. మరి ఇక్కడ చూసుకుంటే ఓన్లీ అలర్ట్ 1 మాత్రమే స్టోర్ అయింది. దాని అర్థం ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ పోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనం జాగ్రత్తగా పాస్వర్డ్ కూడా ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ పర్టిక్యులర్ సెక్యూరిటీ అనేది యాడ్ అయింది. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఇప్పుడు మీరు చేయలేరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం పాస్వర్డ్స్ డేటాబేస్‌ని హ్యాక్ చేసినా సరే ఇందులో చూసుకుంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్‌లో స్టోర్ అవ్వట్లేదు. సో, సర్టెన్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అనేవి మనం పాసిబుల్‌గా చేయలేము. ఓకే. ఇక్కడైతే నాకు అర్థమైంది. మరి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓకే. ఇప్పుడు చూసుకుంటే మనం ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ గురించి చూద్దాం. సో, ఇక్కడ లాగిన్‌లో చూసామనమాట యాక్చువల్లీ మనం. ఇక్కడ నేను అడ్మిన్ అండ్ యాస్ వెల్ యాస్ ఇక్కడ నేను సంథింగ్ ఏదో ఒకటి పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి. ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయంగానే లాగిన్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది స్టేట్మెంట్స్ 2 అయిపోయినాయి. ప్రాబ్లమ్ అయింది. లాగిన్ ఆటోమేటిక్‌గా అయిపోయింది. సో, దీనివల్ల ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అడ్మిన్ ప్యానెల్‌కి యాక్సెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, దానివల్ల ఏమవుద్ది మీ హోల్ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రతి పర్టిక్యులర్ యూజర్ డేటా కూడా వాడి చేతిలో ఉంటది. వాడు చేంజ్ చేయగలుగుతాడు, డిలీట్ చేయగలుగుతాడు, అమ్మేయగలుగుతాడు, వాడి ఇష్టం వచ్చింది చేసుకుంటాడు. సో, దీన్ని మనం ఎలా సెట్ చేయగలం. అండ్ లాగిన్‌లో ఇంకో ప్రాబ్లమ్ వచ్చేసి ఎగ్జాక్ట్ హ్యాష్డ్ ఫార్మాట్‌లో స్టోర్ అయిన పాస్వర్డ్‌ని వెరిఫై చేయడం అనమాట. సో, అన్నీ చూద్దాం. డోంట్ వరీ. సో, లెట్స్ సీ. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ మన యొక్క పర్టిక్యులర్ ఫైల్‌ని ఓపెన్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ ఓపెన్ చేయంగానే ఇక్కడ చూడొచ్చు. మనకిక్కడ పర్టిక్యులర్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ అయితే ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, దీన్ని మనం ఎలా సెక్యూర్ చేయబోతున్నామో కూడా చూద్దాం. సో, ఇక్కడ ఇఫ్ సర్వర్ రిక్వెస్ట్ మెథడ్ ఇక్కడ వరకు అంతా బానే ఉంది గైస్. అయితే మనం ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లోకి ఎప్పుడైతే మన యూజర్ ఇన్‌పుట్‌ని డైరెక్ట్‌గా
తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తున్నామో, అది మనకి డేటా రిట్రైవ్ చేస్తుందో, అది కరెక్ట్ పద్ధతిగా జరగట్లేదనమాట. సో, దాన్ని మనం ఎలా యూజ్ చేద్దామో కూడా చూద్దాం. లెట్స్ సీ. ఓకే. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఎస్‌క్యూఎల్ డేటా ఎక్కడి నుంచి ఫెచ్ అవుతుంది అదంతా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే. మనం ఫ్రెష్‌గా రాద్దాం. ఎస్‌టీఎంటీ. ఓకే. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మొత్తం రాసేయనివ్వండి. ఆ తర్వాత మీకు డీటెయిల్‌గా మొత్తం చెప్తానన్నమాట. ఏం చేస్తున్నాం? ఎస్‌టీఎంటీ అంటే ఏంటి? బైండ్ పారామ్ అంటే ఏంటి? బైండ్ రిజల్ట్ అంటే ఏంటి? సో, వేరియబుల్ ఎస్‌టీఎంటీ ఇద్దాం. ఒక చిన్న స్టేట్మెంట్ ఇద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే కాన్ ఇదంతా కూడా నేను కంప్లీట్ అయిన తర్వాత చెప్తా గైస్ మీకు. ఏంటి అనేది డోంట్ వరీ. ప్రిపేర్. సేమ్ మనం ఫస్ట్ యాజ్ యూజువల్ టూల్ కోడ్స్ ఇచ్చేద్దాం. సెలెక్ట్ ఐడీ, యూజర్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాస్ ద పాస్వర్డ్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ లాగిన్. వేర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వెషన్ మార్క్. ఇది ఒక అడిషనల్ సెక్యూరిటీని అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్దర్‌గా మీకు అర్థమవుద్ది. డోంట్ వరీ. ఫస్ట్ అయితే నేను కోడ్ రాయనివ్వండి. తర్వాత నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, లెట్స్ సీ. నెక్స్ట్ ఏంటి? సేమ్ మళ్ళీ నుంచి బైండ్ పారామీటర్స్. ఓకే. సో, బైండ్ పారామ్ అంటాం యాక్చువల్లీ. నేను చెప్తా ఇవన్నీ కూడా చెప్తా. బైండ్ పారామ్ అనేది ఏంటి? స్ట్రింగ్ ఏంటి? దేనికి అంటే యూజర్ నేమ్‌కి. సో, ఇవన్నీ గూడా మనం వేరే విధంగా గూడా యూజ్ చేయొచ్చనమాట. లైక్ హెచ్‌టీఎంఎల్ స్పెషల్ క్యాట్స్, స్ట్రిప్ స్ప్లాష్. సో, ఇలాంటియన్నీ గూడా ఉంటాయి ఫంక్షన్స్. అండ్ ఈ ఫంక్షన్స్ అన్నీ గూడా ఫర్దర్‌గా ఎలా వాడాలో కూడా మనం చేద్దాం. సో, డిస్కస్. సో, ప్రెజెంట్ అయితే ఇది మనం జస్ట్ ఒక బేసికేషన్ కాబట్టి ఈజీగా కొట్టేస్తున్నాననమాట. సో, ఎగ్జిక్యూట్. యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ఏం చేస్తది? సింపుల్. ఆ పర్టిక్యులర్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి మనకు పెడతదనమాట. అంతే. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఆ రిజల్ట్ వచ్చిన వేరియబుల్‌ని బైండ్ చేయబోతున్నాం అనమాట. డోంట్ వరీ. ఇక్కడ మనం చూద్దాం. సో, డాలర్ ఎస్‌టీఎంసీ బైండ్ రిజల్ట్. ఇందాక మనం పారామీటర్‌ని చూసాం. ఇప్పుడేమో రిజల్ట్ చేయబోతున్నాం. డోంట్ వరీ. అన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది రెడీ కామా మనకి ఇంకా జీబీ యూజర్ నేమ్, జీబీ యూజర్ నేమ్ అండ్ డేటాబేస్ యొక్క పాస్వర్డ్. డీబీ పాస్వర్డ్. ఓకే. ఫెచ్ చేద్దాం. డన్. సో, ఇదంతా డేటాబేస్ సెక్యూరిటీకి సంబంధించింది. సో, ఇక్కడ మనం ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ప్రివెన్షన్ అని పెడదాం. ప్రివెన్షన్. డన్. ఓకే. యాక్చువల్లీ మనం ప్రీవియస్‌గా వీటిని మనం ఎందుకు రాసామంటే డీబీ పాస్వర్డ్స్ అవన్నీ కూడా డోంట్ వరీ. ఇప్పుడు మీకు అర్థమవుద్దనమాట. పాస్వర్డ్‌ని వెరిఫై చేయబోతున్నాం. సో, అదెలా వెరిఫై చేయబోతున్నాం? దానికన్నా ముందు మనం వీటిని డిస్కస్ చేసేద్దాం. వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత పాస్వర్డ్ వెరిఫికేషన్‌కెళ్దాం. ఓకే. సో, ఫస్ట్ స్టెప్‌లో నేనిక్కడ ఏం చేయబోతున్నా అంటే యాక్చువల్లీ ఏం లేదు. మనం ఒక పర్టిక్యులర్ ఎస్‌క్యూఎల్ క్వెరీని ప్రిపేర్ చేసుకున్నా. మీకు తెలిసిందే ఎస్‌టీఎంటీ వేరియబుల్ కాన్ ప్రిపేర్ అని ఉంది కదా! ఇక్కడ ఏంటంటే ఎస్‌క్యూఎల్ క్వెరీ ఎగ్జిక్యూషన్‌కి ప్రిపేర్ చేయమని చెప్తున్నాననమాట. ఇక్కడ బైండ్ పారామీటర్ చేశా. సో, బైండ్ పారామ్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే సో, ఇక్కడ పర్టిక్యులర్ ఎస్ అని ఉంది చూడండి. సో, దీన్ని మనం ఎందుకు చేసామంటే ఇది స్ట్రింగ్ కింద తీసుకుంటదనమాట ఆ పర్టిక్యులర్ పారామీటర్‌ని. ఈవెన్ ఐ పెడితే ఇంటిజర్స్, డి పెడితే డబుల్స్, బి పెడితే బ్లాబ్స్ మీకు తెలిసే ఉంటాయి. సో, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ ఆ పర్టిక్యులర్ క్వెరీని అంటే ఇక్కడి వరకు ఉంది కదా! ఈ ప్రిపేర్ చేసిన క్వెరీ అంతా కూడా ఎగ్జిక్యూట్ చెయ్యి. అది కూడా బౌండ్ పారామీటర్స్‌తో. ఫైన్. సో, ఇక్కడ వరకు మనం అది చేసామనమాట. సో, నెక్స్ట్ ఏం చేసామంటే బైండ్ రిజల్ట్ చేసాం. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ యూజర్ ఐడీ ఏదైతే ఉందో ఐడీని హోల్డ్ చేస్తది. యూజర్ నేమ్ మీకు తెలిసిందే. యూజర్ నేమ్, పాస్వర్డ్. సో, దాని తర్వాత ఏం చేస్తున్నామంటే ఫెచ్ చేస్తున్నాం. అంతే గైస్. సో, ఈ విధంగా మనం ఒక ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. డోంట్ వరీ. అండ్ ఐ నో ఇది మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటది. బట్ దీన్ని కాకుండా ఇంకా ఈజీ మెథడ్స్‌లో కూడా చేయొచ్చు. సో, అదంతా కూడా మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ప్రెజెంట్ అయితే మీకు ఒక చిన్న షార్ట్ ఫార్మ్‌లో చూపిస్తున్నానన్నమాట ఇవన్నీ కూడా. సో, లెట్స్ సీ. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే వెరిఫికేషన్ చేయబోతున్నాం గైస్. అది కూడా దేన్నో కాదు పాస్వర్డ్ వెరిఫికేషన్ చేయబోతున్నాం. పాస్వర్డ్ వెరిఫై అనే ఫంక్షన్‌తో.
సో, దీనివల్ల ఏమవుద్దంటే, మన యొక్క పర్టిక్యులర్ పాస్‌వర్డ్ అది కూడా డైరెక్ట్‌గా వెరిఫై అయిపోతే ఏముంటది గైస్ సెక్యూరిటీ. సో, ఇక్కడ హాష్ ఉంది కదా! ఈ హాష్‌తో వెరిఫై అవ్వాలి. నువ్వు చేసిన పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన పాస్‌వర్డ్ యూజర్ నేమ్ ఈ పాస్‌వర్డ్ పర్టిక్యులర్ హాష్‌తో మ్యాచ్ అవుతుందా అనేది ఇది క్లియర్ చేసుకొని మనకిస్తదనమాట. సో, ఆ కోడ్‌ని కూడా ఎలా చేయాలో చూద్దాం. సో, లెట్స్ సీ. ఇక్కడ నేను వెరిఫై చేస్తున్నా. వెరిఫై పాస్‌వర్డ్ అని రాద్దాం. సో, లెట్స్ సీ. ఆర్ ఎల్స్ పాస్‌వర్డ్ సెక్యూరిటీ మీ ఇష్టం అనమాట. ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఇఫ్, ఎల్స్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటది. సో, యాక్చువల్లీ మనం దాన్ని ఇక్కడే చేసేద్దాం అనమాట. సో, మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని తీసేద్దాం. తీసేసి మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ వేరియబుల్ మనం ఇందాక పైన ఇచ్చుకున్నాం కదా! డీబీ పాస్‌వర్డ్స్ అవన్నీ. సో, అన్నీ ఇక్కడ ఒకసారి ఇచ్చేద్దాం. డీబీ యూజర్ నేమ్. సో, దానికన్నా ముందు యూజర్ నేమ్ మెన్షన్ చేద్దాం. జీబీ యూజర్ నేమ్. సో, ఇక్కడ ఇది ఎందుకు అంటే పర్టిక్యులర్ పాస్‌వర్డ్‌తో మ్యాచ్ అవుతుందా లేదా అనే ఒక స్టేట్మెంట్ ఇది తీసుకొస్తదనమాట. సో, దానికోసం నేను ఎన్ఎల్ మనం యాక్చువల్లీ ఇందాక ఒక ఫంక్షన్ వాడాలని చెప్పాను. ఏం ఫంక్షన్ అది? పాస్‌వర్డ్ వెరిఫై. ఓకే. పాస్‌వర్డ్ వెరిఫై. ఇక్కడ ఏం జరుగుద్దంటే పాస్‌వర్డ్ వేరియబుల్‌ని యూజ్ చేయబోతున్నాం. ఎందుకు? మీకు తెలిసిందే. మనం ఆల్రెడీ ఇక్కడ పాస్‌వర్డ్‌నే డైరెక్ట్‌గా ఎంట్రీ చేస్తున్నాం. సో, పాస్‌వర్డ్ వేరియబుల్‌ని చేసాం. బట్ ఇక్కడ హాష్ ఏంటి? హాష్ అనేది హాష్ అని రాస్తే సరిపోదు. డీబీ పాస్‌వర్డ్స్ మనం యాక్చువల్లీ డేటాబేస్‌లో పాస్‌వర్డ్స్‌తో మ్యాచ్ చేయాలి దీన్ని. డాలర్ డీబీ పాస్‌వర్డ్. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ ఏంటంటే అడిషనల్ సెక్యూరిటీని కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్లీ ఇది నేను డిస్కస్ చేయలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నామంటే సెషన్ ఐడీని స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, ఒకవేళ మీకు కావాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు పర్టిక్యులర్ వల్నరబిలిటీ అయితే నేను ఫైండ్ చేయలేదు. అయినా సరే మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో, దీన్ని కొంచెం అందంగా చేయడానికి బ్యాకెళ్ళిపోదాం. దీన్ని కొంచెం కిందకి చేద్దాం. మీకు ఎక్స్‌ప్లనేషన్‌కి ఈజీగా ఉంటది. అండ్ దీన్ని కొంచెం కిందకి చేద్దాం. ఫైన్. సో, నార్మల్‌గా యూజర్ నేమ్ అని క్రియేట్ అవుతుంది. ఫైన్. అయితే ఇప్పుడు పాస్‌వర్డ్ ఒకటి ఇక్కడి వరకు కరెక్ట్ అవ్వంగానే అంటే ఈ పర్టిక్యులర్ పాస్‌వర్డ్ హాష్ ఇదంతా మ్యాచ్ అయిపోయి పాస్‌వర్డ్ వెరిఫై ఫంక్షన్స్ అంతా బానే జరిగిన తర్వాత పాస్‌వర్డ్ కరెక్ట్ అవ్వంగానే సెషన్ స్టార్ట్ అవుద్ది. అయితే సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పర్టిక్యులర్ యూజర్ ఐడీ మీరు సెషన్ హైజాకింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు ఇది ఈజీగా అర్థమవుద్ది. పర్టిక్యులర్ యూజర్ ఐడీ ఆ సెషన్‌లో స్టోర్ చేయొచ్చు కావాలనుకుంటే. సో, అది ఎలాగో కూడా చూద్దాం. సో, ఇక్కడ యూజర్ నేమ్ కాదు గుర్తుపెట్టుకోండి. జీబీ యూజర్ నేమ్ కావాలి. సో, నెక్స్ట్ ఏంటంటే సేవ్ అనమాట. సెషన్ వేరియబుల్ ఏంటి? ఈసారి మనకి యూజర్ ఐడీ కావాలి. అక్కడ ఇచ్చాం. స్టోర్ చేయాలి కదా మనం. ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఐడీ. ఫైన్. అంతే. సో, దీన్ని కొంచెం పైకి జరిపేసి స్టేట్మెంట్‌ని క్లోజ్ చేసేద్దాం గైస్. సో, అది ఎలాగో కూడా చూపిస్తా చూడండి. వేరియబుల్ ఎస్టీఎంటీ క్లోజ్. సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ చూద్దాం. సో, యాజ్ యూజువల్ మనం దీన్ని రిఫ్రెష్ చేసేద్దాం. లాగిన్ ఫెయిల్డ్ ఇంకా నేను అసలు లాగినే చేయలే. డోంట్ వరీ. ఓకే. యూజర్ నేమ్‌లో వచ్చేసి మనం ఇందాక టెస్ట్ చేసినట్టు చూద్దాం. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వర్కౌట్ అవుతుందో లేదో. ఎంటర్. లాగిన్ ఫెయిల్డ్. ఫైన్. ఇక్కడ చూసుకుంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ఈ విధంగా మనం ఒక సెక్యూర్ కోడ్ రివ్యూ అండ్ కాన్ఫిగరేషన్ అయితే చేయొచ్చు. ఇదొక జస్ట్ ఒక డెమో శాంపిల్ మాత్రమే. దీన్ని మించినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే నా గిట్‌హబ్‌లోకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను ప్రతి వల్నరబిలిటీ మీద కూడా ఇలాంటి ఒక ల్యాబ్ తయారు చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా దాన్ని ఫిక్స్ చేయడం కూడా జరిగింది. సో, ఒకవేళ మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలనుకుంటే అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ కంటెంట్ అది కూడా నార్మల్ కంటెంట్ కాదు. ఖచ్చితంగా నేనైతే చేస్తానంట గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో, ఇంత చేసినందుకు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే సో నాకు కూడా కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తది గైస్. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.